హాయ్ నమస్తే, దిస్ ఇస్ పవన్ విత్ మీ కృష్ణ. హాయ్ పవన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మై పర్సనల్ ఫేవరెట్. ఐఎమ్ ఏ వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. స్టార్టింగ్ ఫ్రమ్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి నుంచి లేటెస్ట్గా బ్లాక్ బస్టర్ అజ్ఞాతవాసి వరకు. యా అఫ్ కోర్స్ నేను అన్ని సినిమాలు చూడలేదు, బట్ ఎనీహౌ లెట్స్ గో త్రూ ఈచ్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. ఓకే, సర్ప్రైజింగ్లీ నేను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిల్మ్ నేను చూడలేదు, అక్కడమ్మ ఇక్కడబ్బాయి. రియల్లీ? యా, నేను టీవీలో సాంగ్స్ చూడడము, ఆ స్టంట్స్ ఏవో ఉంటే చూడడం తప్ప అప్పటికి ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నాకు లైక్ టీవీకి అంత యాక్సెస్ లేదు, థియేటర్స్ కూడా అంత వెళ్ళే ఇంకా అప్పటికి అంత యాక్సెస్ లేదు నాకు. సో బట్ స్టిల్ పోస్టర్స్ చూడటము, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి రాకముందు దేవర్ ఫ్యూ పోస్టర్స్ అనమాట. ఎలా అంటే ఈ అబ్బాయిని గుర్తుపట్టారా అని చెప్పి ఫేస్ చూపించకుండా కొన్ని పోస్టర్స్ ఉండేవి సిటీ అంతా. సో ఎవరు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది ఆ పోస్టర్. తర్వాత తెలిసింది లైక్ చిరంజీవి తమ్ముడు అని చెప్పి మాత్రం రాలేదు ఎక్కడ. తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు చిరంజీవి తమ్ముడు అంట అని వచ్చింది. ఎందుకో ఆ పాయింట్ లైక్ చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డైరెక్ట్గా వచ్చేయచ్చు చిరంజీవి తమ్ముడు అని చెప్పి లాంచ్ అయిపోవచ్చు. పోస్టర్స్ అనేది డైరెక్టర్స్కి ఇండస్ట్రీలో వాళ్ళందరికీ అయ్యి ఉండొచ్చేమో, కానీ పోస్టర్ ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా చిరంజీవి అనో లేకపోతే ఏమంటాము ఇప్పుడు వస్తున్నట్టు మెగా పవర్ ఆ టైప్లో అప్పుడే ఫస్ట్ సినిమా నుంచే ఒక ట్యాగ్తో ఏం రాకుండా సో అలా వచ్చాడు కాబట్టి అదొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్. మేబీ అప్పటికి ఇలా ట్యాగ్లు ఇవ్వటం అంత ఫేమస్ కాదు, అంత ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదొక నామ్ అయిపోయింది, ఏదో ఒక స్టార్ ఇచ్చేయడము. సో యా, సో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి 96 ఇట్ గాట్ రిలీజ్డ్ ఇన్ 96. మన స్కూల్లో ఉన్నట్టు. అంటే మనం స్కూల్లోనే ఉన్నాము. ఐ డోంట్ థింక్ అప్పుడు సినిమాలు కూడా ఎక్కువ చూసే వయసు కాదు మనది. యా, సో అంటే అంతే అలా పాస్ అయిపోయి ఇట్ వాజ్ జస్ట్ పాసింగ్ క్లౌడ్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి పెద్ద అంటే నాకు ఒక 3-4 ఫిలిమ్స్ చూశాక ఓకే ఇతని ఫస్ట్ ఫిలిం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అని తెలియడం తప్ప నాకు ఇట్ వాజ్ నాట్ అ పాసింగ్ క్లౌడ్. బట్ నాకు నేను చూశాను, బట్ frankly I didn't like the heroine, I didn't like the acting of the heroine, and frankly I didn't like even the acting of Pawan Kalyan. ఏదో నాకేదో పెద్ద critical film knowledge ఉన్నట్టు కాదు, but I didn't like it. But the hype which the film had was regarding the stunts, because Pawan Kalyan he was a black belt, he had black belt in karate. So addi danki it was famous, it was talked about for those things. And naku I mean at least when we go, EVV was on a very good pitch when ee cinema chesinappudu EVV Satyanarayana was doing well in industry. He was giving also hits, I guess. So I don't know, I mean నేను చూసాను and I frankly it was below average for me. It was nothing great or some kind of success ఆ film కాదు. I see when a star is getting released, I don't think ఎవ్వరు అనరు కమర్షియల్ సక్సెస్ కాదు అని ఎవరు హిట్ ఫ్లాప్ అంటారు, కానీ కమర్షియల్ ఫెయిల్ అయింది ఇలా ఫెయిల్ అని కాదు. బట్ ఇంట్రెస్టింగ్లీ ఫర్ అఖిల్ ఇట్ హ్యాపెన్. బట్ ఎనీహౌ నాకు తెలియదు అది హిట్టో కాదో, డబ్బులు ఏం చేసిందో నాకు అంత తెలియదు, కానీ బట్ దిస్ వాజ్ బిలో యావరేజ్ ఫిలిం, నథింగ్ మచ్. అండ్ ఐ డోంట్ థింక్ పవన్ కళ్యాణ్ మీద అంత హోప్స్ ఉన్నాయేమో చిరంజీవి ఫ్యాన్స్కి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా. But it was okay. I mean, if you want to watch now, people can watch it, but nothing special in this film is what I felt. నేను చూసినప్పుడు it was released in 96, and I think he started this trend of taking a year gap. ఒక్క సంవత్సరం తీసుకునే ట్రెండ్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ట్ చేశాడు. సో సెకండ్ ఫిల్మ్ got released in 97, గోకులంలో సీత. గోకులంలో రాశి వాజ్ ది హీరోయిన్. రాశి అప్పటికి మంచి ఫేమస్ హీరోయిన్ అప్పటికి. అండ్ అంటే అప్పట్లో మన ఏజ్ కానీ స్కూల్లో కానీ అంటే రాశిని అడ్మైర్ చేసి అసలు అది మన she was not a youth heroine. I mean she was a family oriented heroine లాగా ఉండేది. మనం మెయిన్గా అప్పట్లో నేను సినిమాని చూసేది దేనికంటే ఫైట్స్కి, లేకపోతే సాంగ్స్ ఫైట్స్ మేజర్ ఇలా ఉండేది, పెద్ద స్టోరీని చూసేయడం అలా అంతే ఉండేది కాదు. సో గోకులంలో సీత వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ ఒక సీన్ గుర్తు. అందులో ఏంటంటే వాడు కార్డులు అదే సమ్ కండక్టర్కి ఏదో కార్డ్స్ తీసుకొచ్చి నా దగ్గర మనీ లేదు కానీ కార్డ్స్ ఉన్నాయని చెప్పి ఇస్తుంటే లైక్ ఆ ఒక్క సీన్ బాగా గుర్తు నాకు. సో గోకులంలో సీత కూడా అంటే అప్పటికి నాకేం పవన్ కళ్యాణ్ మీద
పెద్ద అంటే ఓకే ఇంకా It was- అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఇట్ వాజ్ నాట్ దట్ ఈ ఫిల్మ్ ఏది పెద్ద స్టార్ట్ చేసేది ఏం ఫిల్మ్ కూడా కాదు. ఇట్ వాస్ ఏదో కొంచెం ఉమెన్ యాంగిల్ ఉంటుంది ఈ ఫిల్మ్ లో, అండ్ ఇట్ వాస్ డైరెక్ట్ బై ముత్యాల సుబ్బయ్య. ఈ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్ షార్ట్స్, ఈ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్ డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీలో. ముత్యాల సుబ్బయ్య వాజ్ వన్ ఆఫ్ ది బిగ్ డైరెక్టర్స్. అండ్ బై ద వే చాలా మందికి తెలియదేమో, ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తెలియదేమో, గోకులంలో సీత ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు రీసెంట్ గా. ఐ వాజ్ షాక్డ్. నాకు నిజంగా ఆ ఫిల్మ్ లో పెద్దగా ఏం అనిపించలేదు. పవన్ కళ్యాణ్ జడ్జ్మెంట్ ఓకే సో దిస్ ఐ డోంట్ థింక్ ఏదో పెద్ద డిస్కస్ చేయడానికి కూడా ఏం లేదు ఆ ఫిల్మ్ లో. బట్ ఏమో మరి కొంచెం ఉమెన్ యాంగిల్ ఉందేమో, కొంచెం సోషల్ మెసేజ్ ఉందేమో, నాకు తెలియదు మరి దాంట్లో. మేబీ అప్పటికి అది కొంచెం హట్కే సబ్జెక్ట్ అనుకుంటా. లైక్ ఒక హీరోని నెగటివ్ అంటే లైక్ ఉమెనైజర్ గా చూపించడం, అంత ఫ్రీగా వచ్చేయడం అనేది అంటే అసలు అప్పట్లో ఒప్పుకునే వాళ్ళు కాదేమో. మేబీ అతను ట్రై చేశాడు కాబట్టి అతను కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నా అన్న ఒక ఇంప్రెషన్ ఉంది. ఓకే, ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఉండి నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా అని అయి ఉండొచ్చు. ఓకే మేబీ. అండ్ ఫ్రాంక్లీ ఇది ఈవెన్ ఎంత హట్కే సబ్జెక్ట్ అయినా కానీ, ఎంత ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయినా కానీ, ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాడ్ అ సోషల్ మెసేజ్, ఇట్ వాజ్ నథింగ్ రియల్లీ అట్రాక్టివ్. ఈవెన్ ఇప్పుడు చూసినా కానీ ఏం అనిపించదు. నువ్వు ఆ సబ్జెక్టివ్ అనాలిసిస్ చేసి ఆ టైంలో ఇండస్ట్రీ ఎలా ఉంది, ఆ టైంలో టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూసినా కానీ, ఆ కాంటెక్స్ట్ లో తీసుకున్నా కానీ గోకులంలో సీత పెద్ద ఏం అనిపించదు చూసినా. ఓకే వెళ్తుందా, ఫైన్ వెళ్ళని అన్నట్టే ఉంటది. ఐ డోంట్ థింక్ ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా, హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా గోకులంలో సీత చూడాలి. ఇంకా అడ్మిరేషన్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా పవన్ కళ్యాణ్ అంటే. యా నెక్స్ట్ సుస్వాగతం. యా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇక్కడి నుంచి నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ అంటే అక్కడి నుంచి నచ్చడం స్టార్ట్ అయింది. మెయిన్ థింగ్ ఎందుకు అంటే అప్పుడప్పుడు నాకు తెలిసి మనం కూడా స్కూల్లో నాకు తెలిసి ఒక 8th 9th అప్పుడు వస్తున్నట్టున్నాయి. 8th 9th బట్ స్కూల్ స్టిల్. బట్ ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అంటే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఫాదర్ సన్, అండ్ ఎస్పెషల్లీ ది క్లైమాక్స్ అంటే లైక్ అలాంటి ఒక హీరోయిన్ని వద్దు అని అనుకునే క్లైమాక్స్ నాకు తెలిసి అసలు పెడతాడని కూడా నాకు అప్పటి వరకు లేదు. అండ్ లాస్ట్కి ఆ మెసేజ్ ఇవ్వటం, ఆ కన్విక్షన్, ఆ స్టోరీకి చూసి, అండ్ అక్కడ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ అవన్నీ కానీ ఐ సీరియస్లీ అక్కడి నుంచి నాకు ఎందుకో స్టార్ట్ అయింది. ఓకే పవన్ కళ్యాణ్ ఎందుకో అనిపించింది నాకు అక్కడ. నాకు సుస్వాగతం ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 98 అండ్ నాకు ఇట్ వాస్ ఓకే. నేనేమి తీసేయను కానీ ఆ సినిమా ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ మూవీ. Pawan Kalyan had some few expressions to show in that film, but okay, fine. And it was directed by Bhimrani Srinivas Rao. He was in, he didn't character బాగుంటుంది Monarch. Yeah, and it was not that. See, the first 3 films of Pawan Kalyan are frankly అది హిట్ ఫ్లాప్ అని చెప్పేదానికన్నా ఈవెన్ ఫ్యాన్స్ కూడా చెప్పరు అది చూడు, అరే ఈ ఫిల్మ్ చూడు ఇది ఓకే అట్లీస్ట్ యావరేజ్ ఎవరు చెప్పరు. బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్టిల్ ఐ థింక్ దే హ్యాడ్ దట్ హీ హ్యాడ్ డబుల్ హ్యాట్రిక్ ఉండేది, హ్యాట్రిక్ ఉండే మాటలు అయితే ఉండేవి. బట్ ఈ సంథింగ్ ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లేకపోతే పక్క రాష్ట్రాల వచ్చి ఈ సినిమా చూడని ఎవరు చెప్పరు. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అయినా కానీ, గోకులంలో సీత అయినా కానీ, సుస్వాగతం కానీ, ఐ మీన్ జస్ట్ ఓకే చలేగా చూసే. చిరంజీవి తమ్ముడు అన్ని పాస్ అయ్యే ఫిల్మ్స్ ఈ 3 కూడా. ఇట్స్ నథింగ్. సో నెక్స్ట్ ఫిలిం ఇప్పటికీ నాకు తెలిసి తెలుగు సినిమా ఉన్నంత కాలం నాకు తెలిసి వన్ ఆఫ్ ది జెమ్స్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ నుంచి ఇలాంటి ఒక జెమ్ అనేది నిజంగా నాకు తెలిసి మళ్ళీ రిపీట్ కూడా అవ్వలేదు అలాంటి ఒక ఫిలిం. అసలు అలాంటి జానర్ నాకు తెలిసి గ్యాంగ్ లీడర్ మేబీ అంత వైడ్ స్ప్రెడ్ అంటే యునానిమస్గా అందరూ ఇష్టపడటము. తొలి ప్రేమ. బాలు అంటే మీరేనా? ఎవరో పిలుస్తున్నారు. బాలు బాలు. ఇది ఈ ఫిలిం చిరంజీవికి ఖైదీ ఎలానో, మహేష్ బాబుకి ఒక్కడు ఎలానో, పవన్ కళ్యాణ్కి తొలి ప్రేమ అని అనొచ్చా? యా డెఫినెట్లీ తొలి ప్రేమ. ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రిగర్ పాయింట్ ఆర్ నాట్ ట్రిగర్ పాయింట్ బట్ సమ్ పుష్, ఒక పుష్ ఇచ్చింది ఈ ఫిలిం. చాలా మంది కనెక్ట్ అయిపోయారు అంటే లిటర్ పిక్చర్ అయిపోయారు అంటే అసలు అంటే నార్మల్ ఒక నార్మల్ కాలేజ్కి వెళ్ళే వాడు అసలు అంటే అప్పటి వరకు అంటే అసలు కామన్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటాడో దానికి నాకు తెలిసి ఇప్పటికీ అదే రిఫరెన్స్ నాకైతే. ఇప్పటికీ అది తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ లాగా అని ఇప్పటికీ ఉంటారు అబ్బాయిలు, ఇప్పటికీ అలాగే ఉన్నారు కూడా చెప్పాలని చాలా మంది.
అంటే ఇప్పుడు నువ్వు చూస్తే మిడిల్ క్లాస్ ఉన్నా కానీ మంచి మంచి బ్రాండెడ్ క్లోత్స్ వేసేసుకోవడం, వాడు ఉండే నార్మల్ ఇల్లు అయినా కానీ ఫాజుల్ వాచ్ చేసుకుని బైక్ మీద వెళ్ళి ఎగిరెగిరి ఫైట్లు చేసాడు ఆయన ఉంటాయి. కానీ మిడిల్ క్లాస్ ఎమోషన్ అనేది నాకు తెలిసి తొలి ప్రేమ ది బెస్ట్ ఇప్పటివరకు. ఐ మీన్ నీకు అనిపించిందా దట్ వాజ్ అన్ ఎపిక్ సీన్ ది హీరోయిన్ ఇంట్రొడక్షన్? అది నాకు తెలిసి ఇప్పటికీ అంటే లైక్ అది వన్ ఆఫ్ ద డ్రీమ్. ఇప్పటికీ అది ఒక నాకు తెలిసి ఎవ్రీ డైరెక్టర్ డ్రీమ్ అది. అంటే అక్కడి నుంచి నాకు తెలిసి ఎన్ని సినిమాలు కాపీ కొట్టారంటే దట్ కైండ్ ఆఫ్ ఇంట్రో, ఒక అమ్మాయిని ఇలా పాదాల నుంచి చూపించడమనో లేదా వైట్ డ్రెస్, ఆ వైట్ డ్రెస్ మ్యాడ్నెస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వైట్ డ్రెస్ అని ఇప్పటికీ ఆ వైట్ డ్రెస్ అంటిల్ నువ్వు ఎక్కడైనా ఇప్పటివరకు చూడు వైట్ డ్రెస్ ఇంట్రో. బృందావనం కానీ మొన్న వచ్చిన భలే మగాడివే కానీ భలే మగాడివే కానీ అదేంటంటే ఒక టెంప్లెట్ అయిపోయింది. అప్పటి వరకు చాలా ఫ్రెష్గా ఉండేది, తర్వాత అదొక టెంప్లెట్ అయిపోయింది. అండ్ మోర్ ఎవర్ కరుణాకరం ప్రతి ఫిలింలో హీరోయిన్ విల్ కమ్అట్ ఫస్ట్ సీన్ వైట్ డ్రెస్ అని ఉంటుంది. అది వాడి సిగ్నేచర్ మార్క్. సో ఐ థింక్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఎమోషన్స్, అంటే ఒక ఎమోషన్ కానీ కామెడీ వేణుమాధవ్ ఆలీ వీళ్ళందరూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ ద కామెడీ ట్రాక్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఇమోషన్ బేసికలీ ఈ ఫిలిం నడిచింది ఇమోషన్ వల్ల. ఒక నార్మల్ కాలేజ్ బాయ్, ఇది అఫ్ కోర్స్ కీర్తి రెడ్డి ఏదో పెద్ద యాక్టింగ్ చేసిందని చెప్పగానే షీ వాస్ గుడ్ ఇనఫ్, బ్యూటిఫుల్ ఇనఫ్, సో దట్ టు బికమ్ I don't know this hold the record for how many years I think ఏమో కానీ బట్ ఐ థింక్ దిస్ వాజ్ ది ఫిల్మ్ విచ్ తొలి ప్రేమ అనుకుంటున్నా. నాకు తెలిసి 365 days అనే పోస్టర్ నా లైఫ్లో నేను చూడటం. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు 365 days ఒక సినిమా ఆడిన పోస్టర్ మళ్ళీ ఎప్పుడు చూడలేదు. నేను వచ్చినాయి అనుకుంటా తర్వాత వేశారు కానీ అంటే అవి ఓకే వాళ్ళు నడిపించే ఆ టైప్. కానీ ఈ 365 days వచ్చిన తర్వాత కూడా స్టిల్ అదే బజ్ ఇంకా ఉంది ఇంకా జనాల్లో. తొలి ప్రేమ నేనే పర్సనలీ 15 times చూసాను థియేటర్లో, 15 times ఆ రోజుల్లో. అంటే మా అఫ్కోర్స్ మా ఫ్రెండ్ థియేటర్ ఉంది. నాకు ఇంకా గుర్తుంది, నేను ఈ సినిమా ఇన్నిసార్లు చూసావని అందరూ పోటీ పట్టుకునేవాళ్ళు. సో బట్ ఎస్, దిస్ ఈస్ ద పాయింట్. You can say that the craze or mania or phenomenon of Pawan Kalyan has begun అని అనొచ్చు. Yeah. Of course it's not full-fledged, but this is where it started అని చెప్పొచ్చు. Not just Pawan Kalyan, even ఒక యాజ్ ఎ ఫిలిం కూడా నేషనల్ అవార్డ్ వచ్చింది రీజనల్ కేటగిరీలో. అయితే నంది అవార్డ్స్ లో ఐ థింక్ హి వాస్ సెలెక్టెడ్ ఏదో ఉంది. Of course పవన్ కళ్యాణ్ కి ఇప్పటి వరకు నేషనల్ అవార్డ్ అంటే ఐ డోంట్ థింక్ చిరంజీవి కూడా రాలేదు అనుకుంటా నేషనల్ అవార్డు. పవన్ కళ్యాణ్ యాక్టర్స్ ఉంటారు అంటే లైక్ ఓకే నేషనల్ అవార్డ్స్ వస్తే మంచిది, రాకపోయినా కానీ బట్ స్టిల్ అది వస్తేనే వీళ్ళ యాక్టర్స్ అని. ఓకే, ఐఎమ్ నో వే సేయింగ్ దట్ పవన్ కళ్యాణ్ డిజర్వ్స్ నేషనల్ అవార్డ్ ఆర్ ఈవెన్ నంది అవార్డ్. నేనేమంటున్నా అంటే ఐ థింక్ హీ వాజ్ సెలెక్టెడ్. ఏమో నందికి ఏదో సెలెక్ట్ అయ్యారు అంటున్నారు, నాకు ఇంకేదో నంది అవార్డ్ ఏదో వచ్చింది. బట్ ఐ థింక్ యా ఐ మీన్ ఇట్ డిజర్వ్స్ ఇట్. బట్ దిస్ వాజ్ I think a very big turning point in the career of Pawan Kalyan. పవన్ కళ్యాణ్ అసలు ఫిలిం ఇండస్ట్రీలో కూడా అలాంటి ఇందాక మనం అనుకున్నట్టు ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ ఇప్పటికీ చూస్తే అసలు ఆ సీన్ కన్సీవ్ చేయడం కానీ, అంటే అక్కడ రీ రికార్డింగ్ కానీ అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్లో ఒక ఫాగ్ ఉంటుంది, అది ఇప్పటికీ అర్థం కాదు అది ఫాగా వాటర్ ఫాలా అక్కడ ఏంటి అనేది నాకు ఇప్పటికీ అది ఎలా తీశారు ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు చాలామంది పూలు ఎగరడము ఇవన్నీ చేస్తున్నారు కానీ స్టిల్ ఆ సీన్కి అయితే ఈక్వల్గా ఇప్పటివరకు ఎవరు లేరు. సో నాట్ జస్ట్ పవన్ కళ్యాణ్, ఈవెన్ కరుణాకరన్ లైక్ గేవ్ ది వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిలిమ్స్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నెక్స్ట్ ఈ ఫిలింతో నాకు తెలిసి ఐ థింక్ కొంచెం పెరిగింది, ఒక స్టెప్ ఒక నాచ్ పెరిగింది. ఎలా అంటే ఇంకా నాకు తెలిసి ఈ సినిమా అనుకుంటా లైక్ ఇచ్చి తమ్ముడు చూసి బయటకు వచ్చి జనాలందరూ అదే ఊపులో అసలు ఇంకా మార్షల్ ఆర్ట్స్ మేమే చేసేసామన్నట్టు ఉన్నారు. అసలు ఆ ఫైనల్ క్లైమాక్స్ సాంగ్ తర్వాత అసలు ఎవరు అసలు నేను ఐ వాజ్ లైక్ నాకే అనిపించింది ఒక కాసేపు అంటే లైక్ ఏంటి అది ఏమవుతుంది పవన్ కళ్యాణ్ అంటే ఇంకా అది వచ్చేసి నా మ్యాడ్నెస్ ఇంక నాకు తెలిసి అక్కడ స్టార్ట్ అయిపోయింది ఇంకా తమ్ముడితో. అది ఎందుకంటే ఇంకా అక్కడ కూడా అంత సేమ్ థింగ్, మళ్ళీ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ కానీ చాలా న్యాచురల్గా పవన్ కళ్యాణ్ అంటే అక్కడ ఏదో హీరో అంటే ఇప్పట్లాగా సపరేట్గా ఉండడం, నలుగురు ఫ్రెండ్స్ వీడే వేస్తాడు జోకులు కానీ నలుగురు ఫ్రెండ్స్ వీడి మీద వేయకపోవడం అలాగే ఉండదు. అక్కడ నలుగురు ఫ్రెండ్స్ వీడి మీద వేస్తారు, వీడే చాలా దగ్గర ఫూల్ అవుతూ ఉంటాడు,
పడతా ఉంటాడు, అసలు ఎక్కడ హీరోయిక్గా ఎక్కడ ఉండదు, లాస్ట్లో హీరో అవుతాడు. యూనో అట్లాంటి ఎమోషన్ని క్యారీ చేయడం ఒక ఫిలింలో అనేది నాకు తెలిసి దిస్ ఇస్ ద తమ్ముడు. ఆ తమ్ముడు సినిమా చూసి చాలా మంది ఐఏఎస్ సివిల్స్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అబ్బా అదేంటి పులి ఆడియో ఫంక్షన్ అనుకుంటా, ఒక ఎవరో సివిల్స్ క్రాక్ చేసిన అతను వచ్చి స్టేజ్ మీద చెప్పాడు లైక్ తమ్ముడు వాజ్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పి. అండ్ జస్ట్ షిఫ్టింగ్ బియాండ్ జస్ట్ ఫిల్మ్స్, నేను గమనించింది ఏంటంటే తమ్ముడు ఫిల్మ్ హిట్ అయిన టాక్ వచ్చినాక పర్సనల్ అటాక్స్ పవన్ కళ్యాణ్ మీద చాలా ఎక్కువయ్యాయి. తమ్ముడు హిట్ అయిన తర్వాత, ఈ ఫిల్మ్ హిట్ అయిన తర్వాత ఐ మీన్ డెఫినెట్లీ హిట్, దాంట్లో ఏ ఫ్లా కనపడదు. తొలి ప్రేమ లాంటి హిట్ వచ్చినాక నీకు తమ్ముడు లాంటి ఫిల్మ్ పడింది అంటే కెరియర్ గ్రాఫ్ హాస్ యూనో ఇట్ ఇస్ గోయింగ్ యూనో టువర్డ్స్ ఓన్లీ అప్. అప్పుడు పర్సనల్ క్రిటిసిజం చాలా వచ్చింది నాకు. ఇంకా నేను స్కూల్లో ఉన్నాయి కానీ నాకు తెలుసు అందరూ ఎక్కడ కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ బయట ఇలా అందరూ మాట్లాడుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఏంటి ఇదంట వాడు పర్సనల్ లైఫ్లో ఇలా అంట. సో you can see how the part of the industry was reacting to his rise. I think Tammudu was the point where he was getting negative criticism or kind of. But చాలా మంది అంటారు ఐ మీన్ ఏం హిట్ ఉంది, ఇట్ వాజ్ అ రీమేక్ ఆఫ్ జోజితా వై సికందర్, అదే అమెరికన్ స్టారర్ జోజితా వై సికందర్, ఏంది ఏం కాపీ కొట్టాడు. ఐ డోంట్ లైక్ దిస్ బుల్షిట్. ఇట్ వాజ్ అ గుడ్ మేబీ అంటే లైక్ మేబీ క్రిటిక్స్ వీళ్ళందరూ అనేటప్పుడు క్రిటిక్స్ పాయింట్ ఏముండాలి, ఫిల్మ్ బాగుందా లేదా, వాడు కాపీ కొట్టాడా లేదా అని క్రిటిక్ పాయింట్ ఉండకూడదు. ఫిల్మ్ క్రిటిక్ అంటే వీళ్ళు కూడా ఏమి ఇన్స్పైర్డ్ బై అనో లేకపోతే రీమేడ్ అనో, నాకు తెలిసి అప్పుడు న్యూస్ లో వచ్చింది లైక్ వీఆర్ రీమేకింగ్ దిస్ ఫిల్మ్ అని. నేను ఐ రియలీ డోంట్ కేర్ మచ్ అబౌట్ ఇది వాడు ఇక్కడ నుంచి రీమేక్ కాపీ. ఫిల్మ్ బాగుంది, దట్ ఈస్ ఇట్. బై ద వే అందరికి కొంతమంది తెలియదు, జోజితా వై సికందర్ was copied or inspired whatever is from a 1979 American film called Breaking Away. ఇప్పుడు వెళ్ళి ఆ ఫిల్మ్ నచ్చలేదని నా ఫిల్మ్ బాగుంది కానీ కాపీ కొట్టారని చెప్తారా? నో, ఇట్ వాజ్ అ గుడ్ ఫిల్మ్, ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్ అంతే. ఐ మీన్ కాకపోతే పవన్ కళ్యాణ్కి ఈ ఫిల్మ్ హిట్ అయిన తర్వాత నుంచి హీ గాట్, నాకు గుర్తున్నంత వరకు హీ గాట్ హ్యూజ్ నెగిటివ్ క్రిటిసిజం, నెగిటివ్ చాలా వచ్చింది. అఫ్ కోర్స్ పాజిటివ్ వచ్చింది. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ తొలి ప్రేమ తర్వాత హీ వాజ్ జస్ట్ గోయింగ్ అప్ విత్ దిస్ ఫిల్మ్. మన హైట్ సరిపోలేదా, తనకన్నా పొడవు కదా, మన లెవెల్ సంగతి తెలుసో లేదో చెప్పరా గురుడా, పెదవి నుంచి ఒక నవ్వు వస్తే తన సొమ్మేం పోదు కదా. నెక్స్ట్ బద్రి. యా, బద్రి వాజ్ ద ఓన్లీ బద్రీనాథ్. యా, యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ ఫేమస్ అయింది ఇక్కడ నుంచి. నాకు ప్రకాష్ రాజ్ ఇప్పటికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్నాడు అంటే బద్రి పూరి జగన్నాథ్ వల్ల. ఇప్పుడు కూడా వచ్చి ఏదో అన్నిటి మీద గవర్నమెంట్ మీద ఈ ప్రైమ్ మినిస్టర్ మోదీ అమిత్ షా మీద మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే నాకు ఎందుకో ఈ ఫిల్మ్ వల్లే అనిపిస్తుంది. మేబీ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్. లేదు అంటే చూడాలని ఉంది అప్పుడు. యాక్చువల్లీ అక్కడ వచ్చింది ప్రకాష్ రాజు తెలుగులో. దాని తర్వాత నాకు తెలిసి బద్రిలో యా కమర్షియల్లీ మంచి, అంటే నాకు తెలిసి అలాంటి విలన్ కానీ అది పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది. డైలాగ్స్ కానీ అది సూపర్. And Badri was, నాకు తెలిసి until then that was only first film where it had only poster, no trailer, no audio release, no teaser, nothing, no అసలు ఏం మార్కెటింగ్ లేదు, ఒక్క చిన్న పోస్టర్, అది కూడా రోజు పట్టుకొని అంతే. He was having his say simple. was having his say like he want, అంటే this is the ఇది రూమర్ మాత్రమే, లైక్ he indulges in music, ఇక్కడికి వచ్చి చేస్తాడు గెలుస్తాడు. I don't think that is true. Maybe అందరు చేస్తారు అందరు చెయ్యరు, బట్ ఐ మీన్ ఈ రూమర్ కి ఇక్కడ నుంచి కొంచెం గట్టిగా. సో యా, ఆ ఫిలిం అప్పట్లో లైక్ నాకైతే ఒక ఫైట్ సీక్వెన్సెస్ అందులో ఏంటంటే లైక్ అప్పటి వరకు ఏంటంటే లెంతీ ఫైట్స్ చూడడం, గుద్దుతాడు నడుము, జస్ట్ ఒక షార్ట్ కి పడడం అనే ఫైట్ సీక్వెన్స్ అంత స్టైలిష్ గా కన్సీవ్ చేయడం అనేది నాకు తెలిసి ఆ సినిమా నుంచి స్టార్ట్ అయింది ఇండియా. అండ్ ఒక హిందీ హీరోయిన్ లైక్ అమీషా పటేల్ అప్పుడు రావడం మన కహనో ప్యారేలో
ఫుల్ అది వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్స్ ఇన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ హీరోయిన్ ఇక్కడ చేయడం అంటే అదే కొంచెం యాడ్ అయింది ఆ ఫిల్మ్ కి. అండ్ అండ్ మన రమణ గోగుల యాక్చువల్లీ మనం మర్చిపోయాం రమణ గోగుల తమ్ముడులో అసలు ఏంటి వాయిస్ మన కళ్ళు మూసుకుంటే ఇప్పటికీ రమణ గోగుల వాయిస్ వస్తే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు కానీ ఇంకెవరు ఊహించుకోలేము మనం రమణ గోగుల వాయిస్ లో. ఇంకా ఏదేదో అది అంటే ఇప్పటికి చాలా మంది ఒప్పుకోవాలి. అంటే అది అలాంటి ఒక ఎగ్జాక్ట్ ఏమంటాం అంత సింక్ అయింది నాకు తెలిసి రమణ గోగుల పవన్ కళ్యాణ్కి. అప్పుడు ఎప్పుడో ఎస్పి బాలు వాళ్ళు అట ఎన్టీఆర్కి వాళ్ళు తగ్గట్టు పాడటం అదంతా ఓకే, కానీ రమణ గోగుల వాయిస్ ఏ సినిమాలో చూసినా మన పవన్ కళ్యాణే వస్తుంది కానీ మైండ్లో వీడు ఎవడో చేశాడని అని కూడా అనిపించదు. కానీ బద్రీ బాస్ మేబీ అంత పెద్ద హిట్ కాదేమో లైక్ తమ్ముడు అండ్ తొలి ప్రేమ, బట్ అట్లీస్ట్ బజ్ అయితే వచ్చేసింది. అంటే లైక్ ఎలా అంటే వాటర్ ఫిలిం అని మాత్రం వచ్చింది. ఐ మీన్ యూ కెన్ ఇప్పటి నుంచి చెప్పొచ్చు, బద్రీ నుంచి చెప్పొచ్చు చిరంజీవి తమ్ముడు కాదు పవన్ కళ్యాణ్ హ్యాస్ ఎంటర్డ్ అండ్ అట్లీస్ట్ నా ఫీలింగ్ అది. అంటే ఆ డైలాగులు బద్రీనాథ్, ప్రకాష్ నందా, ఐ మీన్ ఐ థింక్ ఇక్కడ నుంచి హీ గాట్ హిస్ ఓన్ ట్రేడ్ మార్క్ బద్రీ నుంచి. అండ్ పూరి నాకు తెలిసి వన్ ఆఫ్ ద క్లాసెస్ట్ ఫిలిం నాకు తెలిసి అంత క్లాసీగా చాలా ఇవి అసలు మర్చిపోయాడు అనుకుంటా పూరి తీయడం అలాంటివి. అంటే ఎందుకు తీయాలన్నట్టు అయిపోయారు వీళ్ళంతా ఇప్పుడు. అంటే అసలు బద్రీ చూస్తే అన్నిట్లో అందులో ఆ రేజ్ ఉంటుంది, ఏమంటారు ఫస్ట్ ఫిల్మ్ అందరికి ఉంటుంది, ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అందరికి ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్ బద్రీ పూరి ఐ థింక్ ఇట్ వాజ్ సెకండ్ ఫిల్మ్, సెకండ్ కూడా థర్డ్ ఎంత బాచి. నో ఫస్ట్ ఫిల్మ్, ఇట్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ బాచి సెకండ్ ఫిల్మ్ అంటే బాచి ఫస్ట్ సెకండ్. నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? ఓకే మూవింగ్ ఆన్. మై ఫేవరెట్ ఐ థింక్ ఎనీ film of Pawan Kalyan cannot beat this film. It is ఖుషి. అండ్ ఈ ఖుషి వల్లే ఇప్పటికీ ఇంకా కోలుకోలేకపోతున్న సినిమాలు ఇవన్నీ. ఆ ఖుషి పెట్టిన స్టాండర్డ్స్కి అదేంటో అంత అంటే యూజువల్ అది ప్లస్ అవ్వాలి. ఆ ఖుషి అంటే ప్లస్ అయింది మేబీ కమర్షియల్లీ యాంగిల్లో సెల్ అవుతున్నాడు, యాజ్ ఎ హీరో స్టార్ అయిపోయాడు, అదంతా ఓకే. కానీ సినిమా బాగుంది బాగోకపోయిన విషయంలో మాత్రం ఖుషి నుంచి గ్రాఫ్ మాత్రం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుపోయిన నెక్స్ట్ సినిమాలు మనకు తెలుస్తుంది మాట్లాడుకునేటప్పుడు. ఖుషి ఇచ్చిన ఏమంటారు అది లైక్ వన్ ఆఫ్ ది ఇప్పటికి ఆ తొలి ప్రేమ ఆ ఖుషి అది ఎలా అంటే ఇంకా నాకు తెలిసి అక్కడ సర్కిల్ కంప్లీట్ అయిపోయిందేమో. పవన్ కళ్యాణ్ ఫిల్మ్ సర్కిల్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకా అయిపోయింది ఆ సినిమాలు ఇంతే అన్నట్టు అయిపోద్ది అది మనం చూసామంటే. అసలు స్క్రీన్ ప్లే కానీ ఫోటోగ్రఫీ ఆఫ్ పీసీ వాజ్ బ్రిలియంట్. The screenplay or the tension which he creates or the ఒక ఈగో ఒక ఫీమేల్ క్యారెక్టర్ మేల్ క్యారెక్టర్ ఉన్న ఈగో స్టోరీ ఎలా తీసుకెళ్తాడు. ఐ మీన్ మ్యూజిక్ బై మనీష్ శర్మ, ఐ మీన్ అవుట్ స్టాండింగ్ వాజ్ బ్రిలియంట్. ఐ మీన్ నాకు ఎంత పిచ్చ ఫేవరెట్ అంటే బై ద వే ఈ ఫిల్మ్ ఇట్ వాజ్ నాట్ అంటే యూ కాంట్ కన్విన్స్ యువర్ పేరెంట్స్ ఇది బాగుంది ఈ స్టోరీ ఏం స్టోరీ నేను ఎందుకు రావాలి ఈ సినిమాకి అనుకుంటా. బట్ ఇట్ వాజ్ సో వెల్ మేడ్ ఫిల్మ్. ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ సీన్స్ మాత్రం అసలు ఐ మీన్ బ్రిలియంట్. ఐ మీన్ అసలు పవన్ కళ్యాణ్ హోల్ కెరీర్ లో చూస్తానికి స్క్రీన్ మీద బాగున్నాడు అంటే నాకైతే ఈ ఫిల్మ్ మేబీ బికాస్ ఆఫ్ ది కాస్ట్యూమ్స్, ఐ డోంట్ నో, మేబీ బికాస్ ఆఫ్ పీసీ శ్రీరామ్ ఫోటోగ్రఫీ ఆర్ ద వే సూర్య has ఐ మీన్ డైరెక్ట్ చేసిన విధానం కానీ. బట్ దిస్ ఇస్ వన్ ఐ థింక్ నేనేమో నేనే ప్రెడిక్ట్ చేయాలని కాదు కానీ ఈ ఫిల్మ్ హాఫ్ అట్లీస్ట్ ఇఫ్ యూ గెట్ అ ఫిల్మ్ హాఫ్ గుడ్ యాజ్ ఖుషి ఐ థింక్ ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్. ఎనీ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ విచ్ ఇస్ హాఫ్ గుడ్ యాజ్ ఖుషి ఇట్ విల్ బికమ్ ఎ బ్లాక్ బస్టర్. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది చాలా ఫిల్మ్ అలానే బ్లాక్ బస్టర్ అయినాయి కానీ దిస్ ఇస్ ది పెనికల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాకు అట్లీస్ట్. ఐ మీన్ ఐ డోంట్ నో ప్రతి లైక్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఎవ్రీథింగ్ సాంగ్స్, మ్యూజిక్, సీన్స్, ఫైట్స్ కానీ స్టోరీ కానీ అంటే ఫ్రెండ్ లవ్ కోసం అని అంటే అంతా చాలా క్యాజువల్ స్టోరీ అసలు. అందులో వీడు అసలు స్క్రీన్ ప్లే, ఐ మీన్ హౌ దే టాక్, ఐ మీన్ ఫైట్స్, జయలలిత జాంతా ఉంటాయి. ఐ మీన్ ఐ థింక్ ఇట్ వాస్ totally entirely unique different film
I don't think any other film can really surpass. I think this was his peak. The the peak, peak, Pawan yeah. Kalyan peak. Maybe అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు కదా, లైక్ ఎలా అంటే ఖుషి రిలీజ్ అయిన ఒక 10 days తెలిసిపోయిందంట తనకి, లైక్ అయిపోయింది ఇంకా నా కెరీర్ అయిపోయింది ఇంకా ఈ సినిమాతో అని తనకి లోపల ఇన్స్టిక్ట్ వచ్చిందంట. ఇక్కడతో అయిపోయింది, నాకు తెలిసిపోతుంది, ఇక్కడ నుంచి పడిపోతాను నేను కంపల్సరీ అని. అండ్ అదే జరుగుతూ వచ్చింది. నేను దాన్ని ఆపాలని కూడా ఆపలేని దాన్ని నా చేతిలో లేదు ఇంకా అది. ఎందుకంటే ఖుషి చేసేటప్పుడు నాకు అంత అనిపించలేదు. ఖుషి మామూలుగా చేశాను, చేశాక బయట రిలీజ్ అయిన 10 daysకి నాకు ఎందుకు అనిపించింది ది కైండ్ ఆఫ్ ప్రైజెస్ కానీ ఎక్వలైట్స్ రావడం చూసి అయిపోయింది ఇంక ఇంతకన్నా పీక్, ఇంతకు మించి నా వల్ల కాదు, అయిపోయింది ఇంక నాకు అన్నట్టే అనిపించింది, నాకు పారిపోదు ఇంక ఫిల్మ్స్ నుంచి అన్నాడు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది ఏంది ఆ బ్యాగ్ దట్ బికమ్ అ ట్రెండ్. మ్యాటిస్ కార్, నిజంగా మ్యాటిస్ గారు నాకు ఏమంత గొప్పగా అనేది, కానీ ఈ ఫిల్మ్ చూసి మ్యాటిస్ గారు ఎంతమందికి ఉంటారు నాకు చాలా మంది తెలుసు. బై ద వే ఖుషి రీమేక్ అనుకుంటారు. ఇట్ వాజ్ నాట్ అ రీమేక్, ఇట్ వాజ్ సపోజ్ టు బి మేడ్ ప్యారలల్ ఫిల్మ్ యాజ్ అ నాట్ అ బైలింగువల్ ఫిల్మ్. తమిళ్లతో పాటు తెలుగులో తీద్దామని ఏం రత్నం అనుకున్నారు, బట్ ఏమో మరి ఇట్ గాట్ డీలేడ్. అండ్ యాక్చువల్ పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇది, దిస్ వాజ్ నాట్ ఎ రీమేక్, 2 తమిళ్ ఇంకా తెలుగు వర్షన్స్ ఒకేసారి చేద్దాం అనుకున్నారు కానీ అవ్వలేదు. యాక్చువల్లీ మధ్యలో బద్రీ ముందే అప్పుడు నువ్వే కావాలి సమ్ ఫిలిం వచ్చింది కదా, అది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్కి రావాల్సింది. పోస్టర్స్ కూడా వచ్చేసాయి, చెప్పాలని ఉంది అని అన్నీ వచ్చేసాయి. బట్ సమ్హౌ రైట్స్ రామోజీరావు తీసుకోవడం వల్ల అండ్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల మొత్తంకి అటు వెళ్ళిపోయింది ఆ సినిమా. నువ్వే కావాలి పవన్ కళ్యాణ్ సూట్ అవుతుంది. ఐ మీన్ హీ వాస్ మెచ్యూర్డ్. అవి ఏదో చిన్న కాలేజ్ అన్న ఏమో నాకు తెలియదు కానీ బట్ చెప్పలేము అంటే దిస్ ఇస్ ఇట్ స్పీక్. ఐ డోంట్ థింక్ ఐ మీన్. అండ్ ఇంకోటి నాకు పర్సనలీ కూడా నాకు తెలిసి ఎవరైనా ఏ బడ్డింగ్ డైరెక్టర్ అయినా ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ ఎవరైనా కానీ ఇప్పుడంటే లైక్ సమ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సుకుమార్ కానీ పూరి కానీ వీళ్ళందరికీ ఏదైనా క్యారెక్టర్ రాసినప్పుడు ఎలా ఇంకా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ అయిపోయారు అందరికి. ఇంకా ఇమాజినేషన్లో ప్రతి రోల్ క్యారీ పవన్ కళ్యాణ్ అయ్యి ఉంటేలా, పవన్ కళ్యాణ్ అయ్యి ఉంటేలా. నాకైతే అరే ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తుంటే అన్నట్టే అన్ని ఇప్పటికీ ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది చెప్పాలంటే. అసలు ఇక్కడ మళ్ళీ ఐ స్టిల్ రిమెంబర్ ఈ సినిమా హిట్ అయినప్పుడు మళ్ళీ డిట్రాక్టర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చాలా పర్సన్ టార్గెట్ చేశారు. ఇదైంది అదైంది, ఈ పొలిటీషియన్ ఇలా చేశాడంట, టోటల్లీ అన్నెసరీ థింగ్స్ కావాలని దే ప్రాప్డ్ అప్ మెనీ పీపుల్ హూ డెంట్ లైక్ పవన్ కళ్యాణ్ ఆర్ హిస్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ ఫర్ ఎనీ అదర్ రీజన్స్. మనకు ఉంటుంది కదా దీంట్లో కుల గజ్జి, ఈ గజ్జి, అన్ని గజ్జీలు ఉంటాయి కదా. సో దానివల్ల చాలా వచ్చినాయి. బట్ ఎనీహౌ ఐ మీన్ I think this is the best film, my favorite film of Pawan Kalyan. I don't think any other film will ever cross this type of quality which we have seen. మీరు గుడుంబ సత్య గారు కావచ్చు, తొక్కల సత్య గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ యామ్ సిద్ధు సిద్ధార్థ రా. And next comes our hero's his own directorial debut, Johnny. జానీ నాకు తెలిసి ప్రీ రిలీజ్ క్రియేట్ చేసినంత బజ్ ఫస్ట్ షో అయ్యాక సెకండ్ షో కూడా ఉండదు అనుకుంటా అంత నాకు తెలిసి. అంటే ప్రీ రిలీజ్కి ఉన్నంత హైప్ బజ్ అప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది కూడా, ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వట్లేదు, సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది, సినిమా హిట్ అని డిక్లేర్ చేశారు. అంటే ఇంకా ఫాలో అయిపోవడం కూడా స్టార్ట్ చేస్తారు అప్పుడే. అదే సేమ్ జానీ కర్చీఫ్లని, బాస్కెట్బాల్ బనియన్ ఫ్రాంచైజ్ అంతా వచ్చేసింది అప్పటికే. అండ్ సినిమా రిలీజ్ అయింది ఫస్ట్ విత్ సెకండ్ షోకే అంటే పడిపోయింది. అంటే ఇంకా అంత నాకు తెలిసి అసలు ఎవరు అవునా నిజమా నమ్మడానికి కూడా వెళ్ళుంటారు నాకు తెలిసి. అలా అయిపోయి అంటే హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ అడ్మైరర్స్ కూడా చూసి అరే ఏంది సినిమా, అదేం సినిమా అన్నారు. బట్ పర్సనలీ నాకేమనిపించింది అంటే సినిమా చూసినప్పుడు నాకు చాలా బోర్ కొట్టింది. అంటే ఎక్కడ అంటే ఓకే ఫైట్ సీక్వెన్సెస్ అంతా బాగుంటాయి కానీ అది సపరేట్ అంటే లైక్ అదేదో స్టోరీలో జెల్ అవ్వదు, అంతా లైక్ ఒక సపరేట్ ట్రాక్లో నడుస్తుంటుంది. కాకపోతే రిపీటెడ్ ఎమోషన్స్ అంతా ఉండేటప్పటికి కానీ తర్వాత అంటే లైక్ తర్వాత చూస్తే అనిపించేది ఏంటంటే ఇప్పటికి నువ్వు ఏ ఫ్రేమ్ చూసినా యూ వోంట్ ఫీల్ ఇట్ లైక్ ఎ తెలుగు ఫిల్మ్. Yeah, I agree. I think technical values are very high in this very film. high. The editing could have been better. I mean, see, Screenplay story actually story lo pedda ledu, screenplay when it was very and pedda em ledu, it was only technical values and his fights. So daniki peddaga I mean of course ఇది ఫ్లాప్ అయిన తర్వాత ఆ డెక్కన్ క్రానికల్ ఇష్యూ అయింది, ఆ గొడవలు ఉన్నాయి. ది నెగిటివ్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ క్రిటిసైజింగ్
went full blown on him. I think this is suddenly hero villain ela అయిపోతాడు. This film somehow made him this guy, made him somewhat in this space, has put him in this very precarious space. యా నెక్స్ట్ ఫిలిం గుడుంబా శంకర్. ఈ టైటిల్ విన్నప్పుడే నాకు అంటే లైక్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఉంటుందేమో అంటే అలా అనుకున్నాం, కానీ వన్స్ ఆడియో రిలీజ్ అయ్యాక మాత్రం ఆడియో వాజ్ లైక్ ఎలా అంటే ఇంకా నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ గుడుంబా శంకర్. మణి శర్మ, ఇట్ వాస్ బై మణి శర్మ. నాకు తెలిసి చాలా బాగుంటాయి సాంగ్స్. అండ్ ఫస్ట్ హాఫ్ యా అంటే చాలా అంటే డిఫరెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సేమ్ అగైన్ జానీ లాగానే ఉంటుంది యాక్టింగ్ చెప్పాలంటే అక్కడ. సెకండ్ హాఫ్ మళ్ళీ మన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు యాక్టింగ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడాలంటే నథింగ్ లైక్ యాక్టింగ్ అనేది ఏం లేదు నిజం చెప్పండి పవన్ కళ్యాణ్ దగ్గర. అంటే అదే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తర్వాత ఇంటర్వ్యూలో ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ ఖుషి తర్వాత చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అప్పట్లో ఫామ్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ అప్రోచ్ అయ్యారు. సో హీస్ పాయింట్ వాజ్ లైక్ ఆయన ఫస్ట్ ఫిలిం అప్పుడు చాలామంది ముందుకు రాలేదంట. చిరంజీవి తమ్ముడైనా కానీ చిరంజీవి రికమెండ్ చేసినా కానీ చాలామంది కొత్త అప్పట్లో ఉన్న ఫుల్ స్వింగ్లో ఉన్న డైరెక్టర్లు ఎవరు అంత పట్టించుకోలేదంట. సో ఈ పవన్ కళ్యాణ్కి ఎవరిని అడిగే అలవాటు లేదు, అప్పుడు ఎలా అడగాలో తెలియదో లేకపోతే మొత్తానికి సరే వచ్చిన వాళ్ళు ఈవి సత్యనారాయణ చేశారు. సెకండ్ ఫిలిం కథ అయింది, థర్డ్ ఫిలిం కథ అయింది. ఎప్పుడైతే ఖుషి వచ్చిందో అప్పుడు చాలామంది అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల ప్రొడ్యూసర్స్ రావడం కానీ డైరెక్టర్స్ వచ్చారంట. కానీ అప్పుడు అంటే నేను ఎదిగాక వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అన్న ఆలోచనతో ఇలా గుడుంబా శంకర్ కానీ ఆ తర్వాత వచ్చే ఫిలిమ్స్ అని చూస్తే కొత్త కొత్త వాళ్ళు లేకపోతే అసలు మన సంబంధం లే వీరశంకర్ డైరెక్టెడ్ బై వీరశంకర్ ఆ డైరెక్టర్లు ఎవరో ఏది తెలియదు. సో యూజువల్లీ ఎలా ఉంటుందంటే ఏ సూపర్ స్టార్ అయినా కానీ ఒక్కసారి హిట్ అయ్యాక చాలా కేర్ఫుల్గా ఫేమస్ డైరెక్టర్లతో చేయడం అనో లేకపోతే ఈ క్రిటిసిజం కూడా ఉంది. హీ వాంటెడ్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్, సో అందుకే కొత్త డైరెక్టర్ పెట్టుకున్నాడు అన్న క్రిటిసిజం కూడా ఉంది. సగం సినిమా పవన్ కళ్యాణ్ చేస్తాడు, హూ నోస్. ఐ మీన్ తీసాడో తీయలేదో ఫైనల్ ప్రోడక్ట్ స్క్రీన్ మీద ఉంది, నచ్చిందా నచ్చదు, దట్ ఇస్ వాట్ ఇట్ మ్యాటర్స్. అండ్ బై ద వే తెలిసి గుడుంబా శంకర్ వాజ్ లాస్ట్ అనుకుంటా రేణు దేశాయ్ కాస్ట్యూమ్స్ చేసింది. ఓకే, అప్పటి వరకు షీ వాజ్ కాస్ట్యూమ్ డిజైనర్ కాదు, షీ యూజ్డ్ టు సెలెక్ట్ కాస్ట్యూమ్స్. ఓకే, గుడుంబా శంకర్ వాజ్ లాస్ట్. అండ్ ఐ థింక్ గుడుంబా శంకర్ కూడా కాస్ట్యూమ్స్ ఆల్వేస్ బజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ అనేవి. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక స్టార్ అయిపోయాక వచ్చే ఫ్రిల్స్ ఇవన్నీ. బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దోస్. బట్ నేను కాకపోతే గుడుంబా శంకర్ కూడా ఒక డీసెంట్ మూవీ. అండ్ నాకు తెలిసి ఇన్ వన్ ఆర్ అదర్ వే గుడుంబా శంకర్ స్టార్ట్ చేసింది అలాంటి కామెడీ స్క్రీన్ ప్లేన్ ఏంటి, ఒక ఫ్యామిలీలోకి వెళ్ళడం, కన్ఫ్యూజ్ చేయడం, ఈ రిలేషన్ అదే టెంప్లెట్ ఎన్ని సినిమాలు వాడారు. బట్ బెస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ రెడీ. సో అక్కడి నుంచి అది అనిపించింది. కానీ యాక్చువల్ స్టార్ట్ అయింది గుడుంబా శంకర్ నుంచి, అంతకు ముందు లేదు, అది ఎప్పుడు లేదు. గుడుంబా శంకర్ నుంచి స్టార్ట్ అయింది. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంకొక పేరుతో అలియాస్తో ఒక టెంప్లెట్ ఫామ్ అయింది ఇక్కడ. అఫ్ కోర్స్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. క్లైమాక్స్ వల్ల ఏమో ఫ్లాప్ అంటారు, కొంతమంది యావరేజ్ అంటారు, నాకు తెలియదు. కానీ దిస్ వాజ్ ఓకే, డెఫినెట్లీ వాచబుల్ ఫిల్మ్. డెఫినెట్లీ వాచబుల్ ఫిల్మ్. కామెడీ అయితే సూపర్ ఉంటుంది. బ్రహ్మానందం అదే దొంగ స్వాములు ఇక్కడ నుంచి మళ్ళీ యూనో కొన్ని వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఇస్ డ్యూ. ఈ దొంగ స్వాములు, ఈ గుడుంబా శంకర్ టెంప్లెట్ విచ్ ఇస్ బీన్ యూజ్డ్ బై మెనీ అదర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ మెనీ ఫిల్మ్స్, ఇట్ హాస్ బి గివెన్ క్రెడిట్. పవన్ కళ్యాణ్ మే ఇఫ్ అట్ ఆల్ గెలుక్కుంటాడంటే ఇక్కడ కూడా గెలికాడు, దీని వల్లే వచ్చిందని కూడా అనాలి. సో ఐ మీన్ గోయింగ్ ఫార్వర్డ్, అఫ్ కోర్స్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇట్స్ జస్ట్ ఎ గెస్ట్ రోల్, పెద్ద మాట్లాడుకునేది ఏం లేదు దాంట్లో. గుడ్ అటెంప్ట్ అంటే క్లిక్ అయింది అది. అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఆపడం, చిరంజీవి మీద పడకుండా. ఐ మీన్ సీరియస్ అది పెద్ద ఏముంది. అప్పట్లో అక్కడ అభిషేక్ బచ్చన్ చేసేటప్పటికి సేమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంకే వేరే ఎవరు చేసా రాదు ఆ ఇంపాక్ట్. సో దట్ వాస్ గుడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఫ్యాన్స్ అన్నమాట. I mean, I think he was, I'm not saying depression లో వెళ్ళాడని అన్నాను కానీ, బట్ he was lying low for some time after the failure of గుడుంబా శంకర్. ఫెయిల్యూర్ అనొచ్చో లేదో తెలియదు కానీ మేబీ ఫెయిల్యూర్ ఆఫ్ గుడుంబా శంకర్. స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి, ఏమన్నాడో తమరే సెలవు స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా?
Then it is Balu, బాలు, ABCDFG. అప్పట్లో ఇలాంటి లింగో చాలా ఫేమస్ ఉండేది, అంటే లైక్ షార్ట్ టర్మ్స్ అని, అంటే లైక్ ఏదైనా ఆల్ఫాబెట్స్ ఉండేవి, అంతా అప్పుడప్పుడే వస్తుంది SMS. 2005 యాక్చువల్లీ. అప్పుడే అప్పుడప్పుడే SMS లాంగ్వేజ్ చాలా ఫేమస్ అవుతుంది, షార్ట్ కట్స్ అని ఎక్కువ. ABCDFG అంటే ఏంటని ఎనీ బాయ్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ప్యాంట్ ఎక్కడ పడతారు ఈ ప్యాంట్ నడిచేది జెమిని టీవీలో అనుకుంటా కదా నడిచేది అది. అండ్ సర్ప్రైజింగ్లీ ఇన్ని సినిమాలు జరిగినా ఎక్కడ ఒక ఎంట్రీ ఉండదు పవన్ కళ్యాణ్. అక్కడక్కడ చిన్న చిన్న ఇంటర్వ్యూ కాదు, జస్ట్ ప్రోమో కైండ్ ఆఫ్ ఉంటాయి కానీ లైక్ ఆయన కాస్ట్యూమ్ రిలీజ్ చేసినప్పుడు మీటింగ్లు తప్ప దెర్ ఇస్ నో సక్సెస్ మీట్ కైండ్ ఆఫ్ థింగ్, దెర్ ఇస్ నో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్. అంటే ఉన్నాయి చిన్న చిన్న, బట్ ఇట్స్ నాట్ దట్ ప్రెస్ గ్రాండియర్ లో చేయడం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫంక్షన్ అనేది ఏం లేదు అక్కడ, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లని ఉండేవేమో, సక్సెస్ ప్రెస్ మీట్లని ఉండేవేమో, కానీ ఈ యాత్రలు ఆ టైప్లో ఏం అసలు ఉండేదే కాదు. అండ్ దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ లైక్ లిటిల్ మోర్ అట్రాక్టివ్ అనమాట. అంటే ఏదో సంథింగ్ ఉంది పర్సన్ గురించి అనేది ఇంకా అందరికి ఒక టీజింగ్ ఫ్యాక్టర్ అనమాట. అప్పట్లో ఎక్కువ రాడు బయటికి, అందరికి తెలుసుకోవాలని ఉంటుంది. మూవీ వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ చూడటం, టీవీలో రాడు, ఎక్కడ రాడు, అవార్డ్ ఫంక్షన్స్కి రాడు, దేనికి రాడు. వచ్చాడు అంటే మాత్రం అంత ఫోకస్ అంతా అటు వెళ్ళిపోయేది. మేబీ దట్ ఈస్ హౌ హీ కెప్ట్ హిస్ ఫాలోయింగ్. కుడ్ బి. అంటే ఐ మీన్ అప్పుడే ఇండియా గవర్నమెంట్ వాజ్ అబౌట్ టు లూజ్ ఎలక్షన్స్ అండ్ దిస్ గై, ఐ మీన్ పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ హీ హ్యాడ్ అ వెరీ, ఐ మీన్ ఏం చెప్పాలో కానీ, బట్ ద ఫిల్మ్స్ విచ్ కేమ్ ఆఫ్టర్ గుడుంబ శంకర్ and I mean Shankar Dada maybe was just a guest role, but after Gudumba Shankar the lead roles were, and even Balu was a decent film. ఆ తాజ్ మహల్ దగ్గర ఒక సీన్ దట్ వాజ్ టూ గుడ్, ఐ మీన్ చాలా బాగుంది. బట్ ఫ్యూ ఇక్కడ కరుణాకరన్ ఆ క్లైమాక్స్ ఏందో నాకు అర్థం కాలేదు. అఫ్ కోర్స్ కరుణాకరన్ మార్క్ అక్కడక్కడ ఉంటది, బట్ ఐ మీన్ సంథింగ్ ఇట్స్ వెరీ ఆర్డినరీ ఫిల్మ్, కొంచెం ఎక్కువ మిక్స్ అయిపోద్ది అనమాట. ఆర్డినరీ ఫిల్మ్ థీమ్, అఫ్ కోర్స్ ద సేమ్ థీమ్ వుడ్ గెట్ రిపీటెడ్ ఇన్ అదర్ ఆఫ్ హిస్ కమింగ్ ఫిల్మ్స్, బట్ ఐ మీన్ ఇట్ వాస్ ఓకే కూడా అనలేము నిజం చెప్పాలంటే. అఫ్ కోర్స్ ఏదో బాధతో యావరేజ్ అంటున్నామో, లేకపోతే ఫ్యాన్స్ బాగానే ఉంటుంది చూడండి అంటారు. ఇట్ వాస్ నాట్ దట్ గ్రేట్ ఫిల్మ్ ఆర్ ఈవెన్ అన్ యావరేజ్ ఫిల్మ్. నాకు చెప్పాను ఓకే వచ్చాను చూశాను, పవన్ కళ్యాణ్ అన్న ఏం లేదు ఆ ఫిల్మ్ లో నిజం చెప్పాలంటే. ఇట్ వెంట్ ఆన్, ఐ మీన్ ఏదో వచ్చింది పోయినట్టే ఉంది ఆ ఫిల్మ్ అయితే. ఐ థింక్ తర్వాత ఏంది ఐ మీన్ వన్ ఆఫ్ ది బంగారం. Really, I mean, this is embarrassing. I mean, any Pawan Kalyan fan would నిజంగా ఒక స్టార్ గా చూడాలంటే, నువ్వు స్టార్ గా నేను ఇంత పూజిస్తున్నా అంటే దీస్ ఆర్ ఎంబారసింగ్ ఫిల్మ్స్. ఎనీథింగ్ సాంగ్స్ కానీ ఏదైనా కానీ ఏ ఫ్యాక్టర్ చూసినా ఆ సినిమాలో ఏందో అసలు సంబంధం లేక అసలు మన సినిమాలా ఉండదు, పవన్ కళ్యాణ్ సినిమాలా ఉండదు, అంటే టోటలీ డిఫరెంట్. ఇంకా అది తక్కువ మాట్లాడుకుని బెటర్ బంగారం గురించి ట్రాక్ లో. సో అండ్ కాకపోతే బట్ స్టిల్ కొన్ని సీన్స్ బ్లాక్ బస్టర్ ఇది హిట్. ఎందుకంటే అప్పటికి ఆ మాత్రం ఒక యావరేజ్ ఫీలింగ్ వచ్చిందే ఆ సినిమాతో. అక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ బంగారం, అన్నవరం ఆ రెండు చాలా, అంటే కుటుంబ శంకర్, బాలు ఇవన్నీ వచ్చిన, ఐ మీన్ మేబీ జస్ట్ ఓకే మనోడు కూడా సినిమా తీయగలడు అన్న ఫ్యాన్స్ కా ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక మంచి ఏమంటాము ఒక హిట్ ట్రాక్ ఉన్న డైరెక్టర్ రావడంతో ఈజీగా దాన్ని కమెంట్ చేయకుండా కొంచెం జనాలు ఓకే చూశారు. బట్ అగైన్ కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని కామెడీ సీన్స్ కానీ బాగుంటాయి స్టిల్. ప్రణవ్ ఐ మీన్ ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో ఇంపార్టెంట్ హాల్ మార్క్ అని అనుకోవాల్సిన ఫిల్మ్ ఏం కాదు, బట్ ఇట్ వాజ్ అ హిట్. ఐ డిడ్ంట్ లైక్ దిస్ ఫిల్మ్, బట్ సాంగ్స్ బాగుంటాయి. ఇట్ వాజ్ అ హిట్. దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కి ఇవ్వటము, అండ్ అప్పటికి దేవిశ్రీ ప్రసాద్ కొంచెం డడ్ లోనే ఉన్నాడు, కానీ జల్సా వచ్చేటప్పటికి మళ్ళీ he was into trend back in trend again. 2010 and this is 2010, it is Puli. Yeah, after 2 years just geddam Pawan Kalyan geddam ఇంకా కొంచెం మ్యూజిక్ ఇంకా స్క్రీన్ మీద పులిలో గడ్డం ఉండదు, పంజాబ్. సారీ పులి బాబోయ్, సారీ గాట్ కన్ఫ్యూజ్. పులి, ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. ఇట్స్ నాట్ అన్నవరం ఆర్ బంగారం, బట్ Puli is one of the worst films I've ever seen. I think he himself mocked his own image. సబ్వే నుంచి మెక్డానల్డ్స్ మీద జంప్ చేస్తాడు, అలాంటి ఏదో సీన్ ఉంటుంది. అక్కడ చూసినప్పుడు ఏంది సీరియస్ ఫిల్మ్ ఏంది కామెడీ ఫిల్మ్ అర్థం కాలేదు. బట్ ఐ మీన్ వన్ ఆఫ్ ది అపార్ట్ ఫ్రమ్ హిస్ లుక్, ఇంకా అప్పటికి మోడల్ అయిపోతే బెటర్ ఏమో పవన్ కళ్యాణ్ అనిపించింది ఆ సినిమాతో నాకు. అంటే ఎప్పుడు పోస్టర్స్ ఇవన్నీ వచ్చి
ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఇంత ఫ్లాప్ రికార్డ్ ఉన్నా, పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ ఎక్కడ లేని ఉత్సాహం, సంతోషం, మళ్ళీ ఏదో హోప్ క్రియేట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. దట్ ఈస్ అ మిస్టరీ. ఎందుకు ఇంతగా అనేది నాకు, ఐ మీన్ ఇట్ ఈస్ అ మిస్టరీ ఫర్ మీ. బట్ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ డట్స్ లైక్ బంగారం, అన్నవరం, ఇంకొక యాక్టర్ అయితే నాకు తెలిసి ఫేడ్ అయిపోయి ఈ పాటికి వడ్డె నవీన్, అంటే వడ్డె నవీన్ కైండ్ ఆఫ్ కేటగిరీలోకి వెళ్ళిపోయేవాళ్ళు. వడ్డే నవీన్ డెంట్ హ్యావ్ మచ్ ఆఫ్ బ్యాకింగ్ కాకపోయినా ఈ చిరంజీవి తమ్ముడేం కాదు కదా. ఐ మీన్ వడ్డే నవీన్ బ్యాక్ అండ్ అది ట్రూ అగైన్, ట్రూ. బట్ ఐ థింక్ హీ గాట్ సమ్ మేనరిజమ్స్ వల్ల, కొన్ని హిస్టారిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ వచ్చింది. యూనో ఇట్స్ ఈవెన్ పీపుల్ యూస్ టు ఫీల్ ప్రౌడ్ సేయింగ్ దట్ ఐఎమ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఈవెన్ తో ఆ ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతా ఉన్నాయి అప్పట్లో కంటిన్యూస్ గా. యూత్ కనెక్ట్ అయ్యే హీరో అప్పటి వరకు చాలా ఎవరు ఉండకపోయేవారు కాదు. వీడు వచ్చి ఏంటంటే ఈ యూత్ చాలా కనెక్ట్ అయిపోయారు అనమాట. అంటే ఆర్ జనరేషన్ మేబీ ఆర్ జనరేషన్ పీపుల్ హు ఆర్ 5 years elder to us, ఆ టైప్ మేబీ ఇప్పటికీ ఉన్నారు కొంత. ఇప్పుడు అంటే లైక్ ఉన్నారు ఉండడం. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా, కొంతమంది మనకన్నా లైక్ 10 years చిన్న ఉన్న వాళ్ళు కూడా వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటుంటే నేను సర్ప్రైజ్ అవుతా ఉంటాను, నువ్వేం చూసావురా బాబు అని. బట్ ఎనీవే వెల్ ఇట్స్ రియల్లీ ఫర్గెటబుల్ ఫిల్మ్. ఖుషి తర్వాత మళ్ళీ మళ్ళీ కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్ అండ్ ఏఆర్ రెహమాన్ అనేటప్పటికి, అండ్ వన్ మోర్ అంటే ఏఆర్ రెహమాన్ ఎప్పుడు స్ట్రైట్ ఫిల్మ్ చేసిన ఫ్లాప్ అనే ఒక ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. అసలు సీరియస్లీ ఐ మీన్ వాట్ ఎవర్, ఐ మీన్ దిస్ వాజ్ రియల్లీ అ బ్యాడ్ ఫిల్మ్. Did not really spend so much time on this film. And after that it is Teenmar. It is a remake of Love Ajkal. Written by Trivikram, right? So very well written, but technically flaws ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ డైలాగ్స్ అసలు టేప్ రికార్డర్లు వింటున్నట్టు ఉంటాయి. అంటే అది స్పాట్ డబ్బింగ్ చేశారు. ఫస్ట్ హాఫ్ స్పాట్ డబ్బింగ్ చేశారు. Even Johnny was spot dubbing, if I'm not wrong. సమ్ న్యూ టెక్నిక్స్ వర్ యూజ్డ్ ఇన్ జానీ. అప్పటికి లేటెస్ట్ ఏ వచ్చాయో అన్ని యూజ్ చేశారు. అక్కడ కెమెరా కూడా అన్ని చాలా లేటెస్ట్ యూజ్ చేశారు, టెక్నాలజీ అంతా. బట్ అట్లీస్ట్ జానీ వాజ్ అంటే అట్లీస్ట్ చెప్పుకోవడానికి చూడడానికి బాగానే ఉంటుంది. ఎక్కడైనా పాజిటివ్స్ వస్తే ఇట్ విల్ బి లైక్ వాల్ పోస్టర్ ఓవర్ దర్. బట్ తీన్ మార్క్ వచ్చేటప్పటికి బాగుంటుంది, సినిమాలో ఫీల్ ఉంటుంది, అంతా ఉంటుంది. నాకైతే పర్సనలీ నేను ఎంజాయ్ చేసాను ఫిలిం. నేను అనుకున్నా ఓకే వీడు కంబ్యాక్ అయిపోతుంది ఫిలిం అనుకున్నా. I don't know, నేను టీవీలో చూసాను ఈ ఫిల్మ్. ఇట్ ఇస్ నథింగ్, ఇట్ ఇస్ నథింగ్. ఓకే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని ఫీల్ ఎవరినైనా తీసుకో. ఐ మీన్ హూ ఎల్స్, ఐ మీన్ ఎవరు ఆ ఫిల్మ్ చేయలేదు. రిప్లేసబుల్ అయితే కాదు. బట్ ఇలాంటి మళ్ళీ ఏమంటాము, పులి వచ్చేటప్పటికి మళ్ళీ ఇది ఒక రిలీఫ్ కైండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫిల్మ్స్ అన్ని అంతే. ఏంటంటే ఒక 3 ఫ్లాప్స్ ఇచ్చి ఒకటే యావరేజ్ చేసేటప్పటికి అమ్మ పర్లేదురా మా వాడు చేశాడు అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని అనడం తప్ప, ఖుషి తర్వాత మళ్ళీ అలాంటి హిట్ ఏం లేదమ్మా. Teenmar పంజా, ఐ మీన్ ఆ గెడ్డము, the quality which was given on the screen, tapa frankly nothing was there in the film. And it was a repetitive of the old themes which in Balu and other films, but I mean nothing. I mean of course maybe taking కొంచెం బాగుంది అనొచ్చు, not beyond that nothing special in this film. It was a very regular film for me. I mean అండ్ అప్పుడప్పుడే అంటే ఇంకా పవన్ కళ్యాణ్ డాన్స్ గురించి మనం మాట్లాడుకోలేదు కానీ అంటే ఆల్మోస్ట్ ఖుషి తర్వాత మానేశాడు డాన్స్ చేయడము. మళ్ళీ వచ్చి పంజా దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఎలా బజ్ ఎలా క్రియేట్ అవుతుంది ప్రతి సినిమాకి హైప్ అంటే, పంజాకి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక ఫోక్ సాంగ్ అనేది ఉంటుంది. సో ఏమో డాన్స్ చేస్తాడేమో అన్న అదొక హోప్తో అదొక పాజిటివ్ అప్రోచ్ అయిపోద్ది ఆ సినిమాకి. నెక్స్ట్ ఫైనల్లీ ఒక ఇండస్ట్రీ హిట్ పడింది మళ్ళీ పవన్ కళ్యాణ్ వల్ల, గబ్బర్ సింగ్ అన్నారు. బట్ నేను ఫ్రాంక్లీ చెప్తాను, గబ్బర్ సింగ్ ఈజ్ లైక్ ఎనీ అదర్ ఫిలిం. ఈవెన్ ఫర్ మీ ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఫిలిం. దాంట్లో పెద్ద ఏం లేదు, జస్ట్ ఐ మీన్ కొన్ని షార్ట్లు దబాంగ్ కన్నా చాలా బాగుంటాయి. కొన్ని షార్ట్స్, కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. బట్ పర్సనల్లీ నేను ఫ్యామిలీ డ్రామాస్ కి, అంటే యూజువల్ ఫ్యామిలీ డ్రామాస్ కి ఎందుకో నేను అంత ఫ్యాన్ కాదు. కొంతమంది స్టిల్ కనెక్ట్ విత్ దోస్ ఫ్యామిలీ డ్రామా, బట్ నాకెందుకు అంత ఓకే. Gabbar Singh was a hit for the industry, hit for Pawan Kalyan, and a good time for Pawan Kalyan fans. ట్రెండ్స్ చాలా చేంజ్ అయిపోయాయి. గబ్బర్ సింగ్ కి, ఖుషీ బద్రి టైంకి గబ్బర్ సింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే హ్యూమర్ ఉండాలి, హ్యూమర్ లేకపోతే జనాలు చూడరు అనే ఒక పెద్ద నామ్ క్రియేట్ అయిపోయింది. ఒక యూనివర్సల్ ఎమోషన్ కాబట్టి కామెడీ అనేది
హ్యూమర్ లేకపోతే ఎట్లా పంజా అంతా హీ వాజ్ డల్ ఉంటాడు. సో అదొక నామ్ అయిపోయింది. అండ్ హరీష్ శంకర్ సక్సెడెడ్ ఇన్ ఇట్, హిట్ పడింది. జస్ట్ ద హిట్. ఐ మీన్ ఇట్స్ నాట్ మై ఈవెన్ మేబీ ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్ ఫర్ మీ, బట్ పెద్దగా అసలు మాట్లాడడానికి ఏం లేదు. ఐ మీన్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ హిట్ అండ్ పీపుల్ లైక్ ఇట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద ఊరట అనుకోవచ్చు. సో కెమెరామెన్ గంగతో రాంబాబు సెకండ్ టైం పూరి జగన్నాథ్ మళ్ళీ తీశాడు. ఐ మీన్ సీరియస్లీ తమన్నా అండ్ కాంబినేషన్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అండ్ తమన్నా. కొన్ని పార్ట్స్ అంటే లైక్ సీన్స్ వైజ్ సినిమా బాగుంటుంది కానీ ఒకటి ఆ వందే మాత్రం సీన్ ఒకటి, ఇంకోటి ఎక్స్ట్రాడినరీ అయినా అమ్మాయి మీరు ఎక్స్ట్రాడినరీ ఏంటనేసి సీన్స్ వైజ్ ఏమైనా కొన్ని సీన్ బాగుంటుంది కానీ అగైన్ క్లైమాక్స్ కూడా బిన్ మచ్ 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 బెటర్. గ్రాఫిక్స్ అన్ని పెట్టేసి లాస్ట్కి ఆ బిలీవబిలిటీ పార్ట్ అంతా పోయిద్ది. అండ్ లాస్ట్లో వచ్చే స్పీచ్ బాగుంటుంది, అంత బాగానే ఉంటుంది. లైక్ లాస్ట్కి ఆ గ్రాఫిక్స్ పెట్టి అందరూ అడుగులేస్తే బిల్డింగ్ వదిలిపోయి ఎందుకు అలాంటి అంత ఎందుకు చెడగొడతారంటే సూసైడ్ ఎందుకు చేస్తారు స్క్రిప్ట్ అనిపిస్తుంది అలాంటి చూసినప్పుడు. దిస్ వాజ్ ఈవెన్ కొంచెం కాంట్రవర్సీ వచ్చింది యాక్చువల్లీ. మర్చిపోయాను, పులి యాక్చువల్లీ టైటిల్ ఇస్ ఐ మీన్ ఒరిజినల్ టైటిల్ వాజ్ కొమరం పులి. As if you know, it was Telangana agitation was on its peak and anyhow తర్వాత ఆ కొమరం అనే పదం తీసేశారు టైటిల్ నుంచి. ఇట్ వాజ్ ఓన్లీ పులి. అండ్ ఆఫ్టర్ దట్ ఈవెన్ దీనిలో మళ్ళీ కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారని ఐ మీన్ రూమర్స్ వచ్చినాయి బికాస్ ప్రకాష్ రాజ్ హీ వాజ్ అ పొలిటీషియన్. ఇక బట్ ఎనీవే ఈవెన్ ఇట్స్ నాట్ ఈవెన్ అన్ ఆర్డినరీ ఫిల్మ్ ఫర్ మీ. ఐ మీన్ యాక్చువల్లీ పూరి జగన్నాథ్ అండ్ పవన్ అంటే కళ్యాణ్ ఆ మూమెంట్ లో ఒక సెన్సిటివ్ ఇష్యూని రెచ్చగొట్టిన ఒక ఫీలింగ్ ఉంటుంది థియేటర్ చూస్తున్నప్పుడు. ఎస్ ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి తెలంగాణ అంటే వీటి తెలంగాణ ఎగేన్స్ట్ అని కాదు, సమైక్యాంధ్రకి ఫర్ అన్నట్టు ఒక ఫీలింగ్ ని ఎవోక్ చేసేటప్పటికి మనకి థియేటర్ లో గుడ్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ కంపేర్ పొలిటికల్ ఫిల్మ్స్ లైక్ లీడర్ అండ్ దోస్, ఇది అసలు అంటే దాని దగ్గరలో కూడా రాదు. I mean, it's just an ordinary film, and frankly, many ordinary films like these. Coming to Atharintiకి Daredi, I mean, again Trivikram and Pawan Kalyan and ఈ ఫిలిం యాక్చువల్ చెప్పాలంటే అందరికి అంటే ఒక సర్ప్రైజ్ కూడా. అంటే ఫస్ట్ హాఫ్ అంతా బయటకు వచ్చేసి లీక్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ లీక్ అయింది అని వాళ్ళు అన్నారు కానీ యాక్చువల్ మొత్తం ఫిలిం లీక్ అయిపోయింది. ఐ వాజ్ వన్. చాలా మంది నా దగ్గర ఉంది చూస్తావా అంటే నేను షాక్ అయిపోయా. అంటే ఏంటి ఇంకా రిలీజ్ అవ్వడానికి 3 to 4 days ఉంది, ఇంకా హెచ్డిలో మొత్తం ఫిలిం రిలీజ్ అయిపోయింది కానీ టీవీలో వీళ్ళు ఫస్ట్ హాఫ్ రిలీజ్ అయింది అంటున్నారు. ఇక్కడ మొత్తం సినిమా ఉంది మన దగ్గర, అది నాకు అర్థం కాలే. నేనైతే చూడలేదు పర్సనలీ. అంటే నాకే సొంతంగా అనిపించింది అంటే ఎలా చూసేస్తాము పాపం. అంటే ఎంతమంది అసలు అది హిట్ ఆఫ్ లాభ పక్కన పెట్టి ఎంత పవన్ కళ్యాణ్ ఎంత సినిమా పిచ్చానే కానీ ఐ షుడెంట్ ఎంకరేజ్ అని చెప్పి నేనైతే సినిమా చూశాక ఆ ఫైల్ ఓపెన్ చేశా కానీ ముందైతే ఓపెన్ చేయలేదు. బికాజ్ నాకు బిగ్ స్క్రీన్ లో చూడడం అనే అది ఒకటి ఉంటుంది కదా. I mean, ఇది మళ్ళీ ఇండస్ట్రీ హిట్. అంటే ఇంత లీక్ అయినా కానీ నౌ దిస్ ఈ పిక్చర్ ఎందుకు ఐ మీన్ నాకు తెలియదు, నాకు ఓకే అనిపించింది. త్రివిక్రమ్ ఫిల్మ్ ఓకే అనిపించింది, అంతా ఫైన్ ఫైన్ ఫైన్. ఏంటంటే అది ఒక రెండు మూడు చెంపదెబ్బలు పడ్డాక నీకు ఎలా అంటే కూర్చోబెట్టి జస్ట్ ఏమంటాం ఎవరైనా వచ్చి భుజం మీద అన్నట్టు అన్నప్పుడు అసలు ఈ దెబ్బ ఓకే రా వాటికన్నా అన్న ఫీలింగ్ తప్ప అథారిటీ దారేది. అగైన్ ఇట్ ఈస్ నార్మల్ ఓకే ఫైన్ ఎంటర్టైన్, వి ఆల్ గెట్ ఎంటర్టైన్. అండ్ ఒప్పుకుంటాను క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ కొంచెం బాగానే చేశాడు, నాకైతే పర్సనల్ నచ్చింది. ఓకే ఐ మీన్ అగైన్ దిస్ పవన్ కళ్యాణ్ మళ్ళీ this is a time when he was again getting into active politics. సో మళ్ళీ పార్టీ పెట్టి ఐ మీన్ 2014 కి దగ్గర వస్తుంది. ఐ మీన్ ఆఫ్టర్ అత్తారింటికి దారేది ఐ థింక్ 2014 was the general elections and the state assembly elections. State divide అయింది, ఆంధ్రప్రదేశ్ got bifurcated into తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ అవుతానే ఉన్నాయి. తర్వాత ఇతను వచ్చి టీడీపీకి సపోర్ట్ చేయడం, బీజేపీకి సపోర్ట్ చేయడం అండ్ దిస్ థింగ్స్ వాజ్ హ్యాపెనింగ్. కానీ ఆ పీక్ లో ఉన్నాడు మళ్ళీ he was into his peaks. This stage again he was into this kind of form till అత్తారింటికి దారేది. Again after Gopala it's not a full-fledged a film but inspired from other. But we watched it a number of times. Oh my god was like అంటే అంత ఫేమస్ హిట్స్ ని రీమేక్ ఈ రోజుల్లో రీమేక్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. చేస్తే చాలా అంటే చాలా రీమేక్ చేయొద్దని చెయ్యొద్దు అంటున్నావు.
పవన్ కళ్యాణ్ మీద చెప్తున్నా, బట్ మేబీ హీ వాంటెడ్ టు నాట్ గివ్ అబౌట్ సోషల్ మెసేజ్. నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్. ఈ రోజుల్లో ఏంటంటే అందరూ హిందీ సినిమా కూడా ఈక్వల్లీ చూస్తారు, తమిళ సినిమా యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది ఇప్పుడు అన్ని సినిమాలకు. ఒకప్పుడు అంటే ఖుషి వచ్చిన తర్వాత ఎప్పుడుకో తెలిసింది ఖుషి అనేది తమిళ్లో కూడా ఉంటుంది, అక్కడ విజయ్ చేశాడు అంటే మనకి యాక్సెస్ లేక. ఇప్పుడు ఏంటంటే తెలిసిపోతుంది ప్రతిదీ. సో ఎందుకో నాకైతే ఓ మై గాడ్ అనేది లైక్ చాలా మంచి అంటే డీప్ ఇంబైవ్ అయిపోయింది. ఓకే, ఫిలిం ఒక స్టాండర్డ్ సెట్ చేసింది, మన వాళ్ళ నేటివిటీ అని, ఫ్లేవర్ని తీసుకురావడం అని, ఇంకా ఆర్గ్యుమెంట్స్లో అంటే ఎక్కడో ఇంకా రానెస్ కుదరలేదు తెలుగులో. హిందీలో కొంచెం ఉంటుంది ఏంటి, ఒక కాంట్రవర్షియల్గా వెళ్తుంది, ఇంకా అక్కడ స్టేట్మెంట్స్ ఐ మీన్ కొంచెం డేరింగ్ ఉన్నారు వాళ్ళు, బట్ దే వర్ రాడికల్ ఇన్ దేర్ అప్రోచ్, అన్లైక్ ఇన్ తెలుగు అంటావా. బట్ ఓకే, మేబీ హీ వాంట్ టు గివ్ అ సోషల్ మెసేజ్. ఓకే ఫైన్, ఈవెన్ వెంకటేష్ had collaborated with Pawan Kalyan. Okay fine, but నాకేం పెద్ద it doesn't really struck a chord with me. I mean ఈ సోషల్ మెసేజ్ ఫిల్మ్స్ అన్నీ పెద్దగా నేను పట్టించుకోను, బట్ ఎనీహౌ. బట్ going again to what do you have? గబ్బర్ సింగ్ అవర్ హీరోస్ సెకండ్ వెంచర్ అనుకుంటా నాకు తెలిసి, యాజ్ అ రైటర్ నాట్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అనుకుంటా, బోత్ స్క్రీన్ ప్లే. ఈవెన్ ఇన్ నాది గుడుంబ శంకర్లో కూడా he was a part of స్క్రీన్ ప్లే I think so, but even he was involved here in writing and screen play అనుకుంటా. బట్ I mean పెద్దగా ఏం లేదండి రియల్లీ. I mean సర్దార్ గబ్బర్ సింగ్ సాంగ్స్ తప్ప ఏమీ లేదు యాక్చువల్లీ, అంటే నథింగ్ టు స్పీక్ అబౌట్ ఇట్. I mean ఈ సినిమాతో he was giving interviews to Anupama Chopra, Rajiv Masa, and I mean he dubbed this into Hindi, that's the reason they came over here. అదే The main reason he said why he was interested in dubbing this film in Hindi is somewhere like when he was abroad, ఎవరో చెప్పారంట లైక్ ఏ నువ్వు హిందీ యాక్టర్ కదా అని చెప్పి. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్రమ్ సౌత్ తెలుగు అంటే, అవును నేను నీ సినిమాలు చాలా చూశాను అంటే, మన తెలుగు సినిమాలు ఇక్కడ ఎప్పుడు రిలీజ్ అయ్యాయి అనుకుంటే అప్పుడు తెలిసిందంట ఈయన సినిమాలు టీవీలో డబ్ చేసి రిలీజ్ that is a very not huge but a substantial market అని విన్నాను. మన ఎన్టీఆర్ ఈవెన్ టీవీలో వీళ్ళందరూ చేస్తా ఉంటారు, ప్రవాసి కూడా పేర్లు బాగుంటాయి, పేర్లు చాలా నవ్వుకోవచ్చు, ఆ పేర్లతోనే నవ్వుకోవచ్చు. మంచి పాప్కార్న్ ఫిల్మ్స్ కదా, అంటే ఇప్పుడు నువ్వు డబ్ చేసి అప్పుడు టీవీలో ఫ్రీగా నీకు చూడడానికి ఫ్రీగా చూడడానికి అయితే బాగానే ఉంటాయి అవి డబ్ చేసి చూడదు, థియేటర్కి వెళ్ళి చూసే అంత ఉండదు కానీ. సో అప్పుడు ఈ ఫెల్ట్ లైక్ ఓకే హిందీలో కూడా మార్కెట్ ఉంది, దాన్ని అలా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి యూ బిగన్. అలా అనుపమ్ చోప్రా వీళ్ళందరూ స్టార్ట్ చేశారు కానీ బట్ స్టిల్ సినిమా అంత లెవెల్లో లేదు మనతో. అండ్ నెక్స్ట్ నాకు ఒక్కటి చెప్పామని, ఐ మీన్ సీరియస్లీ ఒక రీమేక్ తీసుకునేటప్పుడు కాటం రాయుడు లాంటి స్క్రిప్ట్ని అలాంటి ఫిల్మ్ తీసుకొని రీమేక్ చేయాల్సిన కారణం ఏంటి? ఐ మీన్ నాకు నిజంగా అర్థం కాదు. ఏం లేదు, ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఓకే ఇలా కొన్ని ఎలిమెంట్స్ అనుకుంటారు నాకు తెలిసి. ఓకే పవన్ కళ్యాణ్ పంచకట్టు కొంచెం ఏమంటే హీరో సెంట్రిక్ ఫిలిం చుట్టూ ఉంటారు, సో హీరో సెంట్రిక్గా నడుస్తూ ఉంటుంది, పెద్దగా అక్కడ చేయాల్సింది ఏమి ఉండదు, ఈయన ఇమేజ్ మీదే స్టోరీ వెళ్తుందని అనుకుంటారు ఆన్ ద పేపర్. ఫ్యాన్ పరంగా ఆలోచించిన డైరెక్షన్ ఎవరైతే చేశారో వాళ్ళంతా హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఎవరైతే గబ్బర్ సింగ్ నుంచి స్టార్ట్ అయింది అంటే నేను నీ ఫ్యానే సార్, సో ఈ సీన్ పెడదాము అంటే ఇవన్నీ ఇంటర్వ్యూలో చూసినప్పుడు విన్నాం అనమాట. వాళ్ళు ఏమంటారంటే యాజ్ ఎ ఫ్యాన్గా మేము పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసాం అంతేగాని నో వన్ ఈస్ సేయింగ్ లైక్ ఈ స్టోరీ నేను ఇలా అనుకున్నాను, స్టోరీ గురించి ఎవ్వరు మాట్లాడారు. యాజ్ ఎ ఫ్యాన్గా నేను పవన్ కళ్యాణ్ ఎలా చూశానో అలాగే నేను చూపిద్దాం అనుకుని తీసాను. ఈ దిస్ కైండ్ ఆఫ్ కన్వర్సేషన్ వాజ్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. సో కాటం రాయుడు వచ్చినప్పుడు అదే జరిగింది. అండ్ యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ ఫీలింగ్లో కూడా చూస్తున్నప్పుడు కూడా వెరీ బోరింగ్ అండ్ అంతేమి ఓకే. It was ordinary, not even ordinary. Ordinary కూడా కాదు కాటం రాయుడు. I mean maybe he just want to make some money, which is a very I mean అది నేను పైసలు సంపాదించాలని ఉంటుంది, అందరికి సంపాదించాలని ఉంటుంది. అండ్ if Pavan Kalyan did just because he want to earn money, that is very much fine. I mean it's not that ఎవరన్నా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు, that's fine, because maybe he was getting into active politics, he felt that I need some money or whatever, because ఆ fame పోతుంది ఇంకా 2 to 3 years అయితే fame will obviously come down with time. So ఆ fame that is where like quality పడిపోయింది. ఇంకా that is where he couldn't explore new genres గానీ అసలు ఎక్స్ప్లోర్ చేయాలని థాట్ సంథింగ్. నువ్వు ఒక్కసారి ఖుషి, తొలి ప్రేమ, తమ్ముడు మళ్ళీ నేనేం ఆ స్క్రిప్ట్ మళ్ళీ తీసుకురామట్లా, అట్లీస్ట్ అలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ ఇప్పుడు వస్తాయి ఆ పవన్ కళ్యాణ్ నుంచి. నో
అట్లీస్ట్ మేబీ ఐఎమ్ గివింగ్ అ వెరీ బోల్డ్ స్టేట్మెంట్ హియర్. వస్తాయా? రావు. రావు అంటే ఐ మీన్ sometimes I don't know. And Pawan Kalyan, like after Sardar Gabbar Singh somewhere, he said like I want to work with directors who are flexible with me now because I have many other things to do. So the director who is okay with my dates అంటే నేను వచ్చినప్పుడు షూట్ చేయడానికి కన్వీనియంట్ ఉండే డైరెక్టర్ నేను చూస్ చేసుకుంటాను. సో అలా చాలా రియల్ స్టోరీ, రియల్ కంటెంట్ ఉండేవాళ్ళు, అంటే రియల్ కంటెంట్ ఇన్ సీరియస్ సినిమా ఉండేవాళ్ళు ఇలాంటి సినారియోస్ షూట్ చేయలేరు వాళ్ళు. సో వీళ్ళకి అప్రోచ్ తగ్గిపోయింది అండ్ ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారు. అండ్ దే వాట్ దే వాంట్ ఇస్ మనీ. ఆ మనీ ఎలా వస్తుంది? మ్యాక్సిమం థియేటర్స్లో రిలీజ్ చేయాలి, బజ్ క్రియేట్ చేయాలి. బజ్ క్రియేట్ చేయాలంటే ఇలాంటి ఎలిమెంట్స్ ఉండాలి. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్. కాకపోతే ఇఫ్ యూ అబ్జర్వ్ చేస్తే మనం ఖుషి ఆ టైంకే ఈ 100 days 200 days పిచ్చి ఆల్మోస్ట్ తగ్గిపోయింది. I mean తగ్గిపోయింది. They were releasing in mass numbers. Movie was releasing slowly, almost like జల్సాకు వచ్చే వరకు they were releasing. ఎన్ని థియేటర్లో అన్ని థియేటర్లు రిలీజ్ చేసేస్తున్నారు. They were openly saying that we are not worried about these many days. ఇన్ని థియేటర్లో వేసేసి సినిమా అమ్ముకుంటే నాకు ఈ డబ్బులు వచ్చినాయి, which is a genuine thing. తప్పు అది ఎన్టీఆర్ వచ్చాక ట్యాక్స్ మార్చే సిస్టమ్ ఆఫ్ టాక్సింగ్ అది 1980s లో. అది ఇప్పుడు ఎక్కడ అలా అప్పటి నుంచి మెల్లమెల్ల చేంజ్ అయిపోయింది. ఏంటంటే అప్పటి వరకు ఎలా ఉండేదంటే సీట్ ఫిల్ అయినా ఫిల్ అవ్వకపోయినా, సో ఆ కైండ్ ఆఫ్. సో మేబీ అది సపరేట్ టాపిక్ ఆల్ టుగెదర్. యా, సో కాటమరాయుడు ఆల్సో వాజ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. అండ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2018 అనుకోవచ్చా దీన్ని, అజ్ఞాతవాసి. థర్డ్ కాంబినేషన్ అనేది పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్. యా, థర్డ్ కాంబినేషన్ కుడ్ హావ్ బీన్ హ్యాట్రిక్, బట్ హ్యాట్రిక్. దేనిలో హ్యాట్రిక్? జల్సా, అత్తారింటికి దారేది. అండ్ ఓకే ఫైన్, నాకు తెలుసా పెద్దగా ఏం నచ్చలేదు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఓకే కలెక్షన్స్ ఐ థింక్ అజ్ఞాతవాసికి వచ్చినాయి అనుకుంటా కలెక్షన్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నో అంత ఏం రాలేదు యాక్చువల్లీ. వచ్చే ఛాన్సెస్ ఉండే కానీ యాక్చువల్లీ ఈ ఫిలిం కొంచెం పడింది. అండ్ ఇంకా జనాలు కూడా ఇదివరకు లాగా అంత ఓపెనింగ్స్ అయితే ఇవ్వలేకపోయారు సార్. ఎందుకంటే దే గేవ్ థియేటర్స్ లిస్ట్ అయితే ఉంది థియేటర్స్. నా పర్సనల్లీ మా ఫ్రెండ్స్ అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వెడ్నెస్డే రిలీజ్ చేశారు. వీక్ డేలో $250, సారీ సమ్ $15 to $20 పెట్టి వీక్ డేలో ఎవరు వెళ్ళరు. వీకెండ్ అంటే టెంప్ట్ అయ్యి వెళ్ళిపోతారేమో కానీ వీక్ డేలో ఎవరు వెళ్ళరు. సో వీక్ డే చేయడం వల్ల ఫస్ట్ డే ఫిల్ అవ్వాలి థియేటర్, నెగిటివ్ టాక్ వచ్చేసింది. సో సెకండ్ అంతా పడిపోయింది. It is in abroad, not in India. Not India. In India లో డిఫరెంట్ స్టోరీ. ఇండియాలో డిఫరెంట్ స్టోరీ, బట్ ఇండియాలో కూడా అనుకున్నంత అంటే సక్సెస్ ఇంకా రిలీజెస్ వచ్చాయి మధ్యలో, అవి కూడా అంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేకపోగా. జయసింహ, బాలకృష్ణ జయసింహ, other things. But anyway, what went wrong in Agnatavasi? Completely like of course there are the idea allegations itself, and I mean before we jump, allegations unnai. It is taken from this film, that film, e-book, a book, okay fine, but what went wrong? I honestly feel it's not just like what went wrong, but it was made for wrong reasons. Ante this film is made for wrong reasons. Ante neither Pawan Kalyan has interest in putting his energy into serious cinema, neither the director has the scope to put some serious thought over it, but they want some buzz and opening so that they can make some good money. సో అంత ఇన్ఫ్లేట్ చేస్తారు, రేట్లను ఇన్ఫ్లేట్ చేస్తారు. ఈ సినిమాకి 200 చేస్తారు టికెట్ మల్టీప్లెక్సెస్ లో. ఓకే, సో అది నువ్వు చూస్తే ఏంటంటే హాలిడేకి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఓకే, ఇవన్నీ ఓకే, ఇవన్నీ నేను బ్యాడ్ అనట్లేదు, బట్ నువ్వు మూవీ చూస్తుంటే నీకు ఎక్కడ అసలు ఫస్ట్ హాఫ్ అయితే అసలు అంటే ఎటు వెళ్తుంది, ఏం చేస్తున్నారు, సాంగ్ ఎందుకు వస్తుంది అసలు త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్కి సాంగ్తో కూడా చేయలేకపోయేంత రాకూడదని నా ఉద్దేశం. అంటే అంత పెద్ద డైరెక్టర్ అయిపోయాక యూ హ్యావ్ టు బి సంథింగ్ లైక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సాంగ్ ఉండాలా ఉండకూడదు, ఉండద్దు అంటే ఉండద్దు, కానీ బట్ స్ట్రాంగ్ ఉంది. పోనీ ఇప్పుడు మన వాడు సాంగ్లో ఏమైనా డ్యాన్స్ చేస్తున్నాడు అంటే కాదు, ఈసారి ఒక కొత్త ఎలిమెంట్ నుంచుని నవ్వడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నుంచుని నవ్వుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, ఎందుకు అలాంటి ఎందుకు చూపించినాయి? అది ఎలా అంటే గివింగ్ అప్ కదా. అంటే చూడు ఇదివరకైనా డాన్స్ చేసేవాడిని, ఇప్పుడు అది కూడా చెయ్యను, చూస్తారా చూడకండి అన్నట్ట ఓపెన్లీ అనౌన్సింగ్ టైప్లో ఉంటుంది అది. అంటే ఇదంతా నా ఫ్రస్ట్రేషన్ అనుకో, కొంచెం అగ్రెసివ్గా చెప్తున్నాను. I mean, anyhow, I think one of the biggest disappointment in the starting of 2018 itself. అది కూడా. I mean, I don't know, but I mean, నాకు if I'm not wrong, ఎవరో చెప్పారు this is the last film of పవన్ కళ్యాణ్ అని. కుడ్ బి, అంటే ఇంకా తర్వాత వచ్చినా కానీ ఎలా అంటే
అండ్ ఇట్ హాస్ టు బి వెరీ రాడికల్, చాలా రాడికల్ గా ఉండాలి అవసరం నెక్స్ట్ ఫిలిం. అంటే ఇంక నా పర్సనల్ గా చెప్పిన అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నాకే నెక్స్ట్ ఫిలిం కి ఇంట్రెస్టే లేదు అసలు. అంటే అయితే ఏంటన్న స్టేజ్కి వచ్చేసాను. ఎందుకంటే ఓపెన్ గా ఫిలిం లో పవన్ కళ్యాణ్ అలా అంటే ఓపెన్ గా ఈజ్ అనౌన్సింగ్ లైక్ ఓకే ఐఎమ్ డన్, నేను ఏం చేయను సినిమా, ఇదంతా ఇంక అయిపోయింది, నా వల్ల కాదు, ఇంకా నేను ఐ మీన్ యాక్టివ్ పాలిటిక్స్ అన్నట్టే ఉంటుంది సినిమాలు కూడా, ఎక్కడ ఏమి. ఇట్స్ నాట్ ప్రాబ్లం, ఓకే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నా కానీ ఫిల్మ్స్ చేస్తే తప్పేంటి? మేబీ హీస్ లైక్ హీఈస్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్ పర్సనల్ కదా, అంటే లైక్ Of అందరూ course. ఎన్టీఆర్ టైప్ లో ఉండలేరు కదా అందరూ. Personal, I mean, of course, in this brief, not a brief, but a very long career of spans many years. I mean, 25 films. Lo, he has his even personal ups and downs. Even that was there. He has his own share of controversies with the media lo gani, patrikallo, vartali ratam. I mean, he has his own these things. But just looking at his track record, apart from 5 films, the only 5 films which I like is Toli Prema, Tammudu, Badri, Kushi, and some other film which you can pick any other film. Apart from that, they're ordinary films, but still he manages that grip over his fans. యా Maybe he's losing it now after Agnatavasi, నాకు తెలీదు. But ఫిలిం వైజ్ గా యా, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హిమ్ ఇన్ పాలిటిక్స్ అగైన్ హిస్ స్పీచెస్ రియలీ మేక్ వెరీ మచ్ సెన్స్. అంటే అప్పట్లో ఖుషి ఎంత హై ఇస్తుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచెస్ నాకు అంత హై ఇస్తుంది. అంటే దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ జెన్యునిటీ ఉందో లేదో తర్వాత విషయం, బట్ వెన్ హీ స్పీక్స్ హిజ్ హార్ట్ అవుట్ అనిపిస్తుంది. ఎక్కడ అంటే ఒక కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ మనం విన్నాము చదివాం, కానీ ఇలా నిజంగా పాలిటిక్స్ లోకి వచ్చి రియల్ గా మాట్లాడే వాళ్ళని అయితే తక్కువ చూసాం. అంటే ఎప్పుడు బ్లేమింగ్ పాలిటిక్స్ అని, లేకపోతే పక్క అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి మెయిన్ వాళ్ళని అందరిని తిట్టడం అని ఇలాగే నడిచింది. కానీ నేను అపోజిషన్ లో ఉన్నా కానీ పద్ధతిగా అంటాను, కొంచెం ఆలోచించి అంటాను అని ఒక సెల్ఫ్ కాన్షియస్ గా నాకు తెలియదని ఒప్పుకుంటూ చేయడం అనేది ఉంది చూసావు, అది ఇట్స్ గివింగ్ మీ హై అనమాట. నాకు ఇంకా క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ అంటే డూ ఐ సపోర్ట్ హిమ్ ఆర్ నాట్ అని నాకు ఇంకా క్లారిటీ లేదు. అండ్ ఆయన అంటాడు మొన్న ఎవరో అడిగినప్పుడు, ఓకే ఇది టాపిక్ డిబేట్ అయిపోతుంది. But anyway, I mean, it's an interesting journey of his 25 films. అంటే నాకు, I mean, he has so many ups and downs. ఎంత ఇటు యూ టర్న్, ఎస్ టర్న్, ఏ టర్న్ అన్న చేసినా కానీ, I mean, he has always been, some captive figure, something which attracts people. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇప్పుడు అనిపిస్తుంది ఒక అబ్జర్వ్ చేస్తే, వెన్ హీ వాజ్ వెరీ కైండ్ ఆఫ్ లైక్ సైలెంట్ కామ్ ఉన్నప్పుడు సినిమాలన్నీ హిట్ అయ్యాయి. వెన్ హీ హాస్ కమ్ అవుట్ అండ్ స్పీకింగ్ లైక్ ఇప్పుడు కంప్లీట్ ఇంత మాట్లాడతాడని పవన్ కళ్యాణ్ అసలు ఎవరికి తెలియదు. అసలు ఎప్పుడు చూసినా అంతే తప్ప అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. ఆ టైంలో ఐ థింక్ హిస్ ఎనర్జీ వాజ్ టోటల్లీ ఇంటూ మేకింగ్ గుడ్ ఫిలిమ్స్ అండ్ గుడ్ యాక్టింగ్. బట్ వెన్ హీస్ ఎనర్జీ డైవర్టెడ్ టు సంథింగ్ ఎల్స్, ఐ థింక్ ఇటువైపు తగ్గిపోయింది. ఓకే, లెట్స్ హోప్ 2019 లో ఫిల్మ్ వస్తుంటావా? లెట్స్ హోప్. ఒక ఫిలిం ఏంటి, యాజ్ ఎ ఫ్యాన్ ఐ ఎక్స్పెక్ట్ లైక్ హీస్ బ్యాక్ టు ఫిల్మ్స్ అగైన్. ఓకే, లెట్స్ హోప్. It was a good discussion on 25 films of Pawan Kalyan. Our very first podcast, let's see. I hope we do it very often. Thank you. Okay, thank you.